యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. ఎన్ని సంవత్సరాలంట? 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతి పెట్టిరి. స్తోత్రం చెప్పండి. మీరు జాగ్రత్త వినండి. ఈ యెహోయాదా అనే వ్యక్తి సేవకుడే, అంటే ఒక లేవీయుడు, యాజకుడు అంతే. యూదా దేశంలో రాజులని పాతి పెడతానికి ప్రత్యేకమైన ఒక సమాధుల స్థలం ఉంటుంది. అక్కడ మాత్రమే రాజులను మాత్రమే అక్కడ పాతి పెడతారు. సాధారణమైన వారిని అక్కడ పాతి పెట్టరు. రాజులకి ఇచ్చే గౌరవం అలాంటిది. దేవుని చేత ఎంపిక చేయబడిన యూదా గోత్రంలో ఉన్న దావీదు సంతానమైన రాజులకి ఇచ్చే ఆ వాల్యూ అలాంటిది అనమాట. వారికి మాత్రమే అక్కడ సమాధి చేస్తారు. పైగా వారిని ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకమైన రీతిగా వారిని ఆ అంత్యక్రియలు వారికి చేస్తారు. ఈ యెహోయాదా అనే వ్యక్తిని మనం చూసినప్పుడు బైబిల్లో దేవుడు రాపించిన మాటలు అతని గురించి. చనిపోయినప్పుడు ఎన్నేళ్ళు వాడంట? 130 ఏండ్ల వాడు. ఎన్ని సంవత్సరాలండి? పాత నిబంధనల ఆశీర్వాదాల్లో ఆయుష్ కూడా ఒక ఆశీర్వాదం. కొత్త నిబంధనల ఆయుష్తో సంబంధం లేదు. ఎప్పుడు పోయినా నువ్వు పరలోకలు ఉంటే చాలు. 20కే పో, 40కే పో, 70కే పో, 100 బతికే పో, నువ్వు ఎప్పటికి పోయినా కొత్త నిబంధనల ఆశీర్వాదం నువ్వు పరలోకంలో చేరడం, ఆయుష్ కాదు. పాత నిబంధనలో ఒక ఆశీర్వాదం ఏంటంటే దీర్ఘాయుష్. అది యెహోవానే ఇవ్వాలి. యెహోవా భయభక్తులు కలిగిన వారికి ఆయన దీర్ఘాయుష్ని ఇస్తాడనమాట. సో ఇక్కడ 130 ఏండ్లనంటే ఏమండి, ఎప్పుడో మోషే దాటినాక 120 ఏళ్ళ వయసే అయిపోయింది. మోషేతో 120, యెహోషువకు వచ్చినప్పుడు 110. వయసు యొక్క సామర్థ్యం తగ్గిపోయింది. యెహోషువతో 110కి వచ్చేసింది. ఆ తర్వాత కాలక్రమంలో 80, 90 అంతే తగ్గిపోయింది వయసు, ఆయుసు. కానీ ఈ యెహోయాదా దగ్గరకు వచ్చేటప్పటికి ఇతడు దేవుడి దృష్టికి మంచివాడుగా ఉన్నాడంట, ఇంటి వారి దృష్టికి మంచివాడుగా ఉన్నాడంట. 2 చోట్ల మార్కులు పడ్డాయి. స్తోత్రం చెప్పు. చాలా యూనిక్ క్యారెక్టర్ అనమాట ఈయన. దేవుని దృష్టిలోనూ మంచివాడు అనిపించుకున్నాడు. ఇంటి వారి దృష్టిలో ముందు ఎక్కడ గెలవాలి? ఎంట గెలిచినాకే రచ్చ గెలవాలి. ఇదే కదా చెప్తున్నా నేను. నీ ఇంట సాక్ష్యం లేకుండా ఊరంతా నిన్ను పొగిడినా అది కౌంట్ కాదు. నీ ఇంట నీకు సరైన సాక్ష్యం లేకుండా ఊరందరూ సాక్ష్యం ఇచ్చినా అది కౌంట్ కాదు. ముందు నీకు ఎక్కడ సాక్ష్యం రావాలి? నీ వ్యక్తిత్వానికి, ఏమంటే నీ ఇంట్లో సాక్ష్యం రావాలి. సమాజం నిన్ను చూసేది ఎంతసేపు అండి? లోకం నిన్ను చూసేది ఎంతసేపు అండి? 1 గంట, రోజుకు 1 గంట. సమాజం నీ ఒరిజినాలిటీ అంతా ఎక్కడ బయటపడిద్ది? ఇంట్లో. ఇల్లు గురించి మాట్లాడుకున్న సమాజం, లోకంలో, ఇంట్లో నీ కోపం వస్తే ఎట్లా ఉంటావో, ఏమండి నీకు కాస్త పెట్టి ఎదురుడికి ఇంకాస్త ఎక్కువ పెడితే ఎట్లాగా ఉంటావో, నీకు పని చెప్పి ఎదురుడికి పని చెప్పకపోతే ఎలాగుంటావో, ఏమంటే చాలా విషయాలు ఎక్కడ బయటపడతాయంటే ఇంట్లోనే బయటపడతాయి. ఇప్పుడు ఈయన ఇంట్లో 130 ఏళ్ళు జీవించి 130 ఏళ్ళ జీవితంలో ఎంతమంది పుట్టి ఉంటారు ఆయనకి? పిల్లలే కానీ, మనవాళ్లే కానీ, ఇంకా మనవాళ్లే కానీ, మునిమనవన్ సంతానం అన్న చూసుంటాడు కదా, చూసుంటారు కదా. దేశలం గారు 3వ తరం చూసారా? ఎన్నేళ్ళు మీకు మరి అమ్మ? 65కే ఆవిడ 3వ సంతానాన్ని చూసేస్తే ఈయనకి 130. ఎన్ని సంతానాలు చూసి ఉండొచ్చు? 5-6 చూడొచ్చు. ఎక్కడ 5-6 తరాలు దాటిపోయినా కూడా, ముత్తాత అయిపోయినా కూడా ఈయన వాల్యూ తగ్గలేదే, ఈయన విలువ ఎక్కడ తగ్గలేదే, ముసలోళ్ళు ఏం తీసిపరేయట్లేదే. ఏంటి ఇంట్లో ఉన్న మహత్యం? చూడండి, సాధారణంగా తరం మారేటప్పటికి ఆ విలువ పోయింది. పెద్దోళ్ళకి ఉంటుందంటారా? ఏ ముసలోడా ఇంట్లో కూర్చో. ఎవరన్నా పిల్లలు గనక ముసలోడా అని పిలుపుతుంటే మూతి మీద పెట్టి కొట్టాలనిపించింది నాకు. పిల్లలు ఏమి నేర్చుకోవాలి? చిన్నప్పటి నుంచి పెద్దలని గౌరవించడం నేర్చుకోవాలి. బైబిల్ నేర్పిస్తుంది. పెద్దవారు వస్తే నువ్వు కుర్చీలో కూర్చుంటే లేచి వాళ్ళకి ఆ కుర్చీ సన్మానించమని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. పెద్దలను సన్మానించమని వాక్యం చెప్తుంది. ఒక పనికి మాలిన తరం ఎలా తయారైందనంటే, తాతయ్య అని పిలవచ్చుగా, మా అమ్మ అని పిలవచ్చుగా, నాయనమ్మ అని పిలవచ్చుగా,
ఏమండి కొన్ని ముద్దు పేరు పెట్టి ముద్దు ఏమన్నా పేరు ఉంటే పిలవచ్చు కదా. అది ఏ ముసలుడా, ఏ ముసలుదానా ఏమనాలి? ఇది ఒక తరం మారేటప్పటికి విలువ మారిపోతుందండి. 130 ఏళ్ళ వయసు వచ్చినా కానీ కొడుకు దగ్గర, కోడల దగ్గర, మనవల దగ్గర, ముని మనవల దగ్గర ఎక్కడా కూడా ఆయన విలువ తగ్గల, ఆయన విలువ పోలా. ఇంటి వారందరికీ ఇష్టడుగా ఉన్నాడంట. ఎంత కష్టమైన విషయం ఇది. అలా ఉన్నాడనంటే ప్రతి ఒక్కరి విషయంలో ఎంత జాగ్రత్తగా తన బాధ్యతలు, తన బంధము ఎంత జాగ్రత్తగా దాన్ని పాటించుంటాడు. ఈ రోజున ఒకరిని పట్టించుకునే క్రమంలో ఒకరిని మనము నెగ్లెక్ట్ చేస్తాం, ఒకరిని పట్టించుకుంటే ఒక దగ్గర కంప్లైంట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంటి వారందరూ స్టాంప్ వేశారు. ఇంటి వారందరూ దృష్టికి ఎలా ఉన్నాడంట? మంచివాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పు. నువ్వు ఎలాగుంటున్నావు? పోయిన వారం ఇదే అడిగావు కానొద్దు, ప్రభువు నాకు మరలా ప్రేరేపించిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. నీ ఇంటి వారందరి దృష్టికి ఎలాగుంటున్నావు? ఏమండి, ఇప్పుడు సంపాదిస్తున్నావు సరే, నీకు ఇంకొక తరం వచ్చిందనుకో, నీ రెండో తరం నీ గురించి ఏం చెప్తారు? ఏం చెప్తారు చెప్పనా? నువ్వు నీ కొడుకు దగ్గర, నీ కోడల దగ్గర, నీ అల్లుడి దగ్గర, నీ కూతురు దగ్గర మంచి వ్యక్తిగా ఉంటే వాళ్ళు కూర్చోబెట్టి కాస్త సమయాల్లో మాటలు చెప్పినప్పుడు మీ నాయనమ్మ మంచిదిరా, మీ అమ్మమ్మ మంచిదిరా, మీ తాతయ్య మంచోడరా అని చెప్పి వీళ్ళు చెబితే వాళ్ళకి ఆ విలువ వచ్చింది, వాళ్ళ గుండెల్లో వచ్చింది. మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా అమ్మమ్మ మంచిదంట. అమ్మమ్మ మంచిదో చెడ్డదో ఎవరు చెప్పాలి తెలుసా? నాన్న చెప్పాలి. ఎందుకంటే ఆపోజిట్లో ఉన్నారు కదా. నాయనమ్మ మంచిదో తాత మంచోడో ఎవరు చెప్పాలి తెలుసా? తల్లి చెప్పాలి బిడ్డలకి. అసలు చెప్తారా? తల్లి ఏం చెప్పుకునిద్ది? మా అమ్మ మంచిదిరా, మా అమ్మ బంగారం రా, మీ అమ్మమ్మ బంగారం రా చెప్పిద్ది. నానేం చెప్తాడు? హే అమ్మమ్మ పనికిమాలింది, హే తాతయ్య పనికిమాలినాడు. ఏమండి, బిడ్డలకి వాళ్ళు అలా చెప్తున్నారనంటే కావాలని చెప్తున్నారంటారా, లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని పట్టుకునే వాళ్ళకి దూరిపోస్తున్నారంటారా? అక్కడ రెండో తరానికి వచ్చినప్పటికి వాల్యూ మారిపోద్ది. నీ బిడ్డల దగ్గర నువ్వు నీతిని కాపాడుకుంటే, నీ బిడ్డల దగ్గర వాళ్ళ బాధ్యతను సక్రమంగా నువ్వు భరించి వాళ్ళని దారి చేయగలిగితే, నీ బిడ్డల దగ్గర వారిని ఒక దారి చేస్తాను, నీ కష్టం వారికి కనపడి ఉంటే, నీ ప్రయాసం వారికి కనపడి ఉంటే, వారు రెండో తరానికి దాన్ని చెబుతారు. వారు నీకు విలువమని నేర్పిస్తారు, వారు నిన్ను గౌరవపరచమని నేర్పిస్తారు. ఏమండి, నీ బిడ్డలకే అది లేకపోతే, అంటే నీ బిడ్డల దగ్గరే నువ్వు విలువ కోల్పోతే ఇంకొక తరంలో నుంచి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటారా? అసలు ఈ టాపిక్ ఎవరిని ఆలోచిస్తున్నారా? ఎవరిని పట్టుకున్నారా? రెండో తరం నుంచి నీకు విలువ కావాలా వద్దా? అయ్యా రెండో తరం దాకా ఎందుకయ్యా, ముందు తరంలో నాకు విలువ ఉంటే చాలు. నా కొడుకే నాకు విలువ ఇవ్వడు, నా కూతురే నాకు విలువ ఇవ్వదు. వారు విలువ ఇవ్వనంతగా నువ్వు వారి ముందు ఎలా ప్రవర్తించావు? వారు విలువ ఇవ్వనంతగా నువ్వు వారిని ఎందుకు నిర్లక్ష్యం చేసుకున్నావు? వారు విలువ ఇవ్వనంతగా వారి దృష్టిలో ఎందుకు దుష్టుడిగా మారిపోయావు? ఎందుకు బాధ్యత లేని వాడిగా మారిపోయావు? ఎందుకు సామరపోతుగా, ఎందుకు బద్ధగస్తుడిగా జీవించావు? నిజంగా కష్టపడే తండ్రి అయితే, నిజంగా బిడ్డల బాధ్యత కోసం రాత్రి పగళ్ళు ఆర్నెస్లో ఏమంటే ప్రయాసపడే తండ్రి అయితే ఆ బిడ్డలు విలువరా? ఆ బిడ్డలు పట్టించుకోరా? ఆ బిడ్డలు దాన్ని గుర్తించరా? వారు వయసులో ఉన్నప్పుడు గుర్తించకపోయినా వారు సంపాదించే సమయం వచ్చినప్పుడైనా వాళ్ళు గుర్తిస్తారు. అయ్యో నా తండ్రి ఈ కష్టం పడకూడదనే కదా నా కోసం కష్టపడ్డాడు, ఈ కష్టం పడకూడదనే కదా నా కోసం ఓవర్ టైం చేశాడు, ఈ కష్టం పడకూడదనే కదా నన్ను చదివించడానికి నానా పాటలు పడ్డాడు. అయ్యో నేను ఇంకా బాగా చదువుకుని వాడు ఒక రోజున ఖచ్చితంగా నువ్వు ఆ ప్రయాస పడి ఉంటాడు అర్థం చేసుకుంటాడు. ఒక వయసులో కాకపోతే ఒక వయసులో, ఒక వయసులో కాబట్టి ఒక వయసులో నువ్వు ఏ ప్రయాస వాడిని సెటిల్ చేస్తానికి ప్రయాసపడ్డావో, నువ్వు ఆ ప్రయాస పడితే బాల్యం నుంచి వాడిని ఎట్లా సెటిల్ చేయాలి, వాడిని ఏ స్థానంలో కూర్చోబెట్టాలి, వాడిని ఏ స్థానంలో చూసి నువ్వు మురిసిపోవాలని చెప్పని వాడి కోసం నువ్వు ఏమన్నా తప్పిస్తే, ఏమండి వాళ్ళు ఒక రోజున దాన్ని రికగ్నైజ్ చేసుకుని వాళ్ళు గుర్తు పెట్టుకుని, ఏమండి వాళ్ళు నీకు వారు విలువిస్తారు, వారి బిడ్డలకు అది నేర్పిస్తారు, నూరిపోస్తారు. లేకపోతే
నీ వలన వారు చూసిన చెడేంటో, నీ వలన వారికి కలిగిన గాయం ఏంటో, నీ వలన వారు కోల్పోయిన ఆ ఆనందం ఏంటో, నీ వలన వారు నష్టపోయిన ఆ స్థితి ఏంటో, స్థాయి ఏంటో, దానినే బిడ్డలకు నూరిపోస్తారు. ఆ రోజున మీ తాత నన్ను చదివించలా, ఆ రోజున మీ అమ్మమ్మ నన్ను చదివించలా, ఇదిగో ఇలా చేసింది, అక్కడ ఇలా చేసింది, అందుకని మా బతికెట్టాయి, వాళ్ళు ఏం నూరిపోతారు. అప్పుడు మొదటి తరంలోనూ విలువ పోయే, వచ్చే తరంలో కూడా విలువ పోయే. ఇప్పుడు నీ ఇంటి వారి దృష్టికి నువ్వు మంచివాడికి ఎందుకుంటావు? ఏమండి, బిడ్డలు ఎదుగుతుంటే, బిడ్డలకి ఒక స్పృహ వస్తుంటే, బిడ్డలకి ఇంగిత జ్ఞానం అనేది వస్తుంటే, వాళ్ళ ముందు గొడవపడే తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, నీకు జీవితంలో ఎప్పటికీ విలువ రాదు. ఇక నువ్వు ఆ క్షణమే అప్పుడే నీ భవిష్యత్తులో నీ బిడ్డల ద్వారా రావాల్సిన విలువను చేజేతులారా కోల్పోతున్నావు, చేజేతులారా పాడు చేసుకుంటున్నావు. ఎదిగిన బిడ్డల ముందు అరుచుకునే తల్లిదండ్రులు ఉంటే, ఎదిగిన బిడ్డల ముందు గొడవాడుకునే తల్లిదండ్రులు ఉంటే, ఎదిగిన బిడ్డల ముందు మాట్లాడకూడని వ్యవహారాలు, అఫైర్లు, ఫ్యామిలీ మ్యాటర్స్, ఒకళ్ళ మీద ఉండే ఏమంటే ఇంట్లో ఉంటారు కదా, బంధువుల మీద ఉండే చాడీలు, ఏమండి ఈ విష ప్రచారాలు పిల్లల ముందు నువ్వు మాట్లాడుతున్నావు అంటే గుర్తుపెట్టుకో, వాళ్ళు పెద్దయినాక నీకే మాత్రం విలువ ఇవ్వరు. గుర్తుపెట్టుకో. ఇంట్లో భార్యాభర్త సంభాషణ జరిగేటప్పుడు, పిల్లలు వింటున్నప్పుడు, పిల్లలు చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడు అడల్ట్ కంటెంట్ మానేయాలి. అంటే ఏంటి? పెద్దరికముగా వ్యవహరించే విషయాలు, ఇతరుల పర్సనల్ విషయాలు, లేకపోతే బంధువుల విషయాలు, చుట్టాల విషయాలు వారి ఎదుట ఎప్పటికి కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే చరిత్ర వాళ్ళకి తెలియదు. నీ నోటి నుంచి వచ్చే మాటలే వారిలో బలంగా నాటుకుని ఉండిపోతాయి. ఏమండి, నువ్వు రహస్యమేమో వారిని తిట్టుకుంటావు, బంధువుల్ని, సంఘంలో వారిని, సేవకుల్ని, పిల్లల ముందు, ఎదిగే వాళ్ళ ముందు తిట్టుకుంటావు. వాళ్ళు కనిపించినప్పుడు మాత్రం ఎక్కడ లేని రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తూ ఉంటావు. ఇప్పుడు పిల్లలు నిన్ను చూసి ఏం నేర్చుకుంటారు? ఏమనుకుంటారు? నువ్వు ఫెయిర్ అనుకుంటారా? నువ్వు యథార్థవంతుడనే పిల్లలు నేర్చుకుంటారా? నీలో న్యాయం ఉందనే నేర్చుకుంటారా? ఏం జరుగుతుంది తెలుసా? నీ బిడ్డలు నీకు ఎందుకు వెలిగొట్టలేదు ఈ రోజునంటే, నీకు తెలియకుండానే చాలా నువ్వు వాళ్ళని చెడగొట్టేశావు. సంపాదించి పెడుతుంటే అయిపోలేదు, నీకు తెలియకుండానే నీ క్రియల మూలంగా నువ్వు వారిని చాలా చాలా చెడగొట్టేశావు. పిల్లల ముందు నీ హృదయంలో మాట్లాడి, ఆ వ్యక్తులు కనిపించినాక నువ్వు ముసుగేసుకుని మాట్లాడితే పిల్లలు ఎలా తయారవుతారు? ఒక రోజున వాళ్ళకి అర్థమైంది, మా నాన్న న్యాయవంతుడు కాదు, మా నాన్న కపటం కలిగిన వాడు, మా అమ్మ కపటం కలిగింది. వాళ్ళకి అర్థమైంది. దేన్ని చూసి నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి? ఏమండి, ఇక్కడ 4-5 తరాలు గడిచిపోయి ఉంటే, చనిపోయాడు, మోసలోడు చచ్చిపోయాడు పారేంట్రా అని పక్కన పడేయాలి. కానీ అక్కడ రాయబడిన మాట్లాడారంటే, ఇంటివారి దృష్టికి మంచిగా ఉన్నాడు, ఇంటివారు ఒక్క దృష్టికి మంచిగా ఉంటే సరిపోయేదా? రాజుల దగ్గర సమాధిలో పాతి పెట్టాలంటే దేవుని దృష్టికి మంచివాడుగా ఉన్నాడు, ప్రజల దృష్టికి మంచివాడుగా ఉన్నాడు. కాబట్టి అతను తీసుకువెళ్ళి ఎక్కడ పాతి పెట్టారంట? చూడండి, ఇదే కొంచెం ఒక పేజ్ వెనక తిప్పితే 2వ దినవృత్తాంతాల గ్రంథము, ఇదే పేజ్ 21వ అధ్యాయము 20వ వచనం చదివి పెట్టండి. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలీ ఎవరికి ఇష్టం లేని వాడై అతడు చనిపోయెను. ఎవ్వరికి ఇష్టం లేనివాడుగా చనిపోయెను. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకునే వ్యక్తికి ఎలా ఉంది, ఈ వ్యక్తికి ఎలా ఉంది సాక్ష్యం? 130 ఏళ్ళు బతికాడు ఆయన, 40 ఏళ్ళు బతికాడు ఈయన. 32 సంవత్సరాలు రాజయ్యాడంట, 8 ఏళ్ళు పరిపాలన చేశాడు, 40 ఏళ్ళకే చచ్చిపోయాడు. దేవుడికి నచ్చల, తర్వాత మనుషులకి నచ్చల. రాజుల సమాధులలో కాక దావీదు పురమందు వేరే చోట పడేసి తీసుకెళ్ళి రాజు. మళ్ళీ ఇతను అవడానికి రాజు, ఏ రకంగా రాజు అనాలండి ఈయన్ని అని వాళ్ళందరూ కూడా చచ్చిపోయినాక ఈయన తీసుకెళ్ళి ఆ మంచి మంచి రాజులు పక్కన పడతావేంటి వదే అని చెప్పి తీసుకెళ్ళి ఒక సాధారణమైన స్థలంలో అక్కడ పాతిపెట్టి వచ్చారంట. ఎంత వ్యత్యాసం ఉంది మీరు గమనిస్తున్నారా? చదవండి వాక్యాన్ని, మీరు గమనిస్తున్నారా? దేవుడికి నచ్చల, అందుకే 40 ఏళ్ళని చంపేశాడు.
పాత నిబంధన కాలం గురించి నేను మాట్లాడుతున్నా. పాత నిబంధన కాలంలో ఆయుష్ మ్యాటరే. ఎందుకంటే పాత నిబంధన ఆశీర్వాదాలలో ఆరోగ్యం, ఆయుష్ అనేది ఒకటి, అదొక ఆశీర్వాదం. కొత్త నిబంధనలో దాన్ని ఆశీర్వాదంగా అంచడానికి లేదు. అవసరమైతే దేవుని కోసం శ్రమలో పడాలి, బాధలో పడాలి, అందులోనే కృపిస్తాడు. నీకు కొంత ఆయుష్లో తీసుకెళ్ళిపోయిన పరలోకి వెళ్తే చాలు. ఇది కొత్త నిబంధన, రెండు కలుపుకండి. ఇది పాత నిబంధన వరకు మాట్లాడుతున్నాను. ఇప్పుడు 40 ఏళ్ళకి చచ్చిపోయాడంటే దేవుడు ఇష్టపడ్డాడు ఏమండి? దీర్ఘాయుష్ ఏమన్నా ఇచ్చాడా? అవకాశాలు ఏమన్నా ఇచ్చాడా? కృపను ఏమన్నా ఇచ్చాడా? ఏది ఇవ్వలేదంటే ఎంత చండాలుడు. దేవుని దృష్టిలో చండాలుడు అయిపోయాడు. కొన్ని మనుషుల దృష్టిలో ఏమన్నా మెప్పించో నటించో ఏమన్నా ట్రై చేశాడా? మనుషుల దృష్టిలో నీచుడు అయిపోయాడు. ఒక సాధారణమైన వ్యక్తికి ఇచ్చిన విలువ ఎలాగుంది, ఒక రాజు చచ్చిపోతే ఇస్తున్న ఎలాగుంది. నువ్వు రాజువా, ఇంకా ఇంకా నీ స్టాండర్డ్, నీ హోదాతో సంబంధం లేదండి. నువ్వు జీవించిన జీవితంతోనే, నువ్వు ఏ జాబ్లో బ్రతికావు, ఏ స్థాయిలో బ్రతికావు, ఏ రూపాయలో బ్రతికావు, ఏ మ్యాటర్లో బ్రతికావు అనేది మ్యాటర్ కాదు. నీ క్యారెక్టరే మ్యాటర్ ఇక్కడ, నీ వ్యక్తిత్వమే మ్యాటర్ ఇక్కడ, నీలో ఉన్న మంచితనమే మ్యాటర్ ఇక్కడ. అతను ఒక సాధారణమైన వ్యక్తి, రాజుల సమాధిలో పెట్టారు. ఎంత ఘనతండి, రాజు కాకపోయే రాజు సమాధిలో పెట్టారంటే. హల్లెలూయా. ఒక రాజు అయ్యుండి తీసుకెళ్ళి సాధారణంగా పడేశారంటే ఎంత ఇదండి, ఎంత దారుణం అండి. ఏమండి, ఎందుకు అతను చనిపోయినప్పుడు అంత విలువ ఇచ్చారు? ఓకే, ఇప్పుడు ఈ చనిపోయిన తర్వాత మ్యాటర్ దగ్గర నేను వచ్చాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. మనము క్రైస్తవులంగా ఉన్నప్పుడు, మనవారు చనిపోయినప్పుడు మనము వారిని పాతిపెట్టి వచ్చేయచ్చు తప్ప, వాళ్ళకి నువ్వేదో రెస్పెక్ట్ ఇస్తున్నావు అని అనవసరంగా ₹1,00,000 వేసి, 2 లక్షలు వేసి, ఏమంటే పాలరాతులు తెచ్చి, అవి తెచ్చి, ఈ తెచ్చి వాళ్ళకి కట్టి, ఇదే నేను వాళ్ళకి ఇచ్చే గౌరవం అనమాక, ఆ విలువ ఆ పేరట లేని వాళ్ళకి ఒక ముద్ద పెట్టు, అది నీకు చాలా మంచిది. హల్లెలూయా. వీళ్ళంటే వాళ్ళకి ఆ విలువ రాబోయే జనాలకు తెలియాలని చెప్పని, రాబోయే చరిత్రలో ఉండాలని చెప్పని వాళ్ళు ఆ విలువ ఇచ్చారు. ఈరోజు కొంతమంది అనుకుంటున్నారు వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఎంతవరకు చూస్తారో తెలియదులే కానీ చచ్చిపోయినాకండి. మొన్న ఎక్కడికి వెళ్ళాను, మొన్న 2-3 రోజుల క్రితం ఎక్కడికి వెళ్ళాను, అసలు ఎంత చక్కగా సమాధి కట్టి, ఆ ఫోటో కలర్ ప్రింట్ ఫోటో ఎంత చక్కగా వేసి, ఎంత అసలు మనిషి లైవ్ మనిషిలాగానే ఉందన్నమాట. ఎంత చక్కగా పెట్టారో. పైన బాగుంది, లోపలే ఉంటుంది అమ్మా, కుళ్ళిపోయిన ఎముకలే కదా, అయ్యే కదా. దానికి ఎందుకండి, జీవంతో నోళ్ళకి అల్పెరట ఏదైనా ముద్దు పెడితే పెట్టచ్చు కదా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ వాక్యాన్ని వినేసి నువ్వేదో మెసేజ్ అయిపోయి, నేను మా నాన్నకి ఇచ్చే గౌరవం ఇదే, నేను మా తాతకి ఇచ్చే గౌరవం ఇదే అని చెప్పి నువ్వు రెచ్చిపోతావు. ఇక్కడ నువ్వు కంటెంట్ లాగా పట్టుకో. వాక్యంలోనే ఉందిగా, ఆయన చచ్చిపోతే అంత విలువ ఇచ్చారు కదా, అందుకని చెప్పి నేను 2 లక్షలు పోసి సమాధి మంచి కట్టేస్తాను, అందువల్ల నీకేం ఉపయోగం ఉంటుంది? ఉండదు. సో నువ్వు వాక్యాన్ని వాక్యం లాగా, కంటెంట్ లాగా అర్థం చేసుకో, డైవర్ట్ అవ్వకు. చూడండి, ఇక్కడ 2 వ్యక్తులు చూపిస్తున్నాను. ఈ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి మంచివాడుగా ఉన్నాడు. దేవుడి విషయంలో, వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుడు లోకంలో తనకిచ్చిన బాధ్యత విషయంలో, కుటుంబంలో తనకిచ్చిన బాధ్యత విషయాలలో, అన్ని విషయాలలో కూడా ఎక్కడ మచ్చ తెచ్చుకోకుండా, ఎక్కడ మరకపడకుండా ఆయన పర్ఫెక్ట్గా జీవించాడు. దేవుడు మెచ్చి దీర్ఘాయుష్ ఇచ్చాడు, ప్రజలు మెచ్చి రాజుల సమాధిలో పెట్టాడు. ఇంకొకడు ఉన్నాడు, 32 ఏళ్ళకి రాజు అయ్యాడు. అసలు రాజు అవడం అంటే, యూదులకు రాజు అవడం అంటే ఎంత భాగ్యం అండి. వాడు రాజయ్య కూడా దుర్మార్గుడిగా ప్రవర్తించాడు. ఏమండి, వాడి దుర్మార్గత చూసి దేవుడు అర్ధాయుష్లో లేపేశాడు. ఒక రాజు సింహాసనం ఎక్కితే వాడి మినిమం పరిపాలన చేయాల్సిన సమయం 40 ఏళ్ళు. కొద్ది మంది రాజులే 51 to 58 ఇయర్స్ వరకు, కొద్ది మంది రాజులు, ఒక 2 మహా అయితే రాజులు 50+ వెళ్ళారు మహా అయితే. మిగతా ఎవరైనా వాళ్ళు దేవుని చేత అంగీకరించబడ్డారు అని అనటానికి, వారు పూర్తి పరిపాలన చేశారని అనటానికి గుర్తు ఏంటంటే 40 ఏళ్ళు మినిమం పరిపాలన. 40 ఏళ్ళు సంపూర్ణం అనమాట. 40 ఏళ్ళు. దావీదు, సౌలు, సొలొమోను 40 ఇయర్స్ మొత్తం వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఎన్నేళ్ళు పరిపాలన చేశారంట. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనకు సీఎంగా ఎక్కారు అనుకో, ఎన్ని సంవత్సరాలు ఉండాలి? కనీసం 5 సంవత్సరాలు ఉండాలి. 2 ఏళ్ళకి దిగిపోయాడంటే ఏం జరిగి ఉండాలి? ఒకటాడిపోయి ఉండాలి. ఒకటాడిపోయింది లేదా తిరుగుబాటుకి వాడు రిజైన్ చేసే ఉండాలి. తిరుగుబాటు తట్టుకోలేక ప్రభుత్వం రద్దు చేసి వాడు రిజైన్ చేసేయాలన్నమాట. ఇప్పుడు 2 ఏళ్ళకి దిగిపోయాడంటే ఏదో ఒకటి జరిగితేనే కదా. ఈడు 8 ఏళ్ళకి పరిపాలన ముగిసిపోయిందనంటే, చచ్చిపోయాడంటే ఏమై ఉంటుంది అర్థం? దేవుడు వీడిని అంగీకరించాలా, ప్రజలు అంగీకరించాలి. నువ్వు ఎలాగున్నావు?
నీ కుటుంబీకులు నీ ప్రవర్తనను అంగీకరిస్తున్నారా? నీ కుటుంబీకులు నీ వ్యక్తిత్వాన్ని అంగీకరిస్తున్నారా? నీ కుటుంబంలో ఏమండి, కొంతమంది ఓపెన్గా చెప్పేస్తారు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, ప్రవర్తన మార్చుకుంటే మంచిదని. కొంతమంది చెప్పలేరు. కానీ నీ వెనుక నీ వారి యొక్క సాక్ష్యం ఏంటో నువ్వు వింటే తట్టుకోగలవా? తట్టుకోలేవా? వారు నాయన ముందుకెళ్లకుండానే ఇక్కడే అయిపోయింది, హ్యాండ్స్ అప్ అంటుంది. ఇలా ఎంతకాలం మరి? ప్రభువు నిన్ను మంచివానిగా మార్చడానికి, మంచి వ్యక్తిగా జీవించడానికి, లోకానికి మంచును చూపించేవాడిగా, మంచి మాదిరిచ్చే వ్యక్తిగా బ్రతకడానికి పిలిచాడా సంఘంలోకి? లేకపోతే ఆయన ఇచ్చి భోగభాగ్యాలతో తోలనాడుతూ ఆయనకు అవమానం తెచ్చిపెట్టమని, కుటుంబీకులు లేపుకు తినమని చెప్పి నేను సంఘంలోకి పిలిచాడా? ఎందుకు పిలిచాడు నేను సంఘంలోకి? ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? రామ్మా, నీకు రోగం ఉంటే తీసేస్తాను, దెయ్యాలుంటే తీసేస్తాను, ఏమున్నా తీసేస్తాను, శాపాల పాపాలన్నీ తీసేస్తాను, చక్కగా ఉంది కానీ, ఇంట్లో వాళ్ళు ఎదురు చెప్తుంది కానీ, వీధిలో వాళ్ళు ఎదురు చెప్తుంది కానీ, పనిలో గయ్యాలుగా బతుకుతుంది కానీ, అందుకు పిలిచాడండి దేవుడు. ఏమనుకుంటున్నావు దేవుని దగ్గర రావడం అంటే? ఏమనుకుంటున్నావు దేవునిలో రక్షణ పొందుకోవడం అంటే? ఏమనుకుంటున్నావు బలలో చేయవేసి ముందుకెళ్ళడం అంటే? ఏమనుకున్న సంఘంలో ఉంటున్నావు నువ్వు? ఏవుడంటే ఏమనుకుంటున్నావు? రాకడంటే ఏమనుకుంటున్నావు? పరలోకం అంటే ఏమనుకుంటున్నావు? ఏసై అంటే ఏమనుకుంటున్నావు? ఏమనుకుని వచ్చి సంఘంలో కూర్చున్నావు నువ్వు? నువ్వు సేవకుడిని మెప్పించడానికి వస్తున్నావా? దేవుని పట్టుకుంటాకు వస్తున్నావా? ఏమండి, కొందరు వెళ్ళకపోతే అయ్యగా ఫీల్ అవుతాడేమో వస్తారు అంతే. వాళ్ళ భక్తి అంతా అక్కడే అయిపోద్ది. ఏంటంట, వెళ్ళకపోతే అడుగుతాడేమో, ఫోన్ చేపిస్తాడేమో, ఫోన్ చేసేస్తాడేమో, బాధపడతాడేమో, వచ్చే వారం దిగాలుగా మొహం పెడతాడేమో. అప్పుడు అలా చేసేదంతా కూడా నువ్వు తప్పిపోతున్నావనే బాధ. ఎక్కడి నుంచి తప్పిపోతున్నావు? నా నుంచేం తప్పిపోతున్నావు కాదు, దేవుని మార్గంలో నుంచి, దేవుని యందు ఉంచాల్సిన భయభక్తిలో నుంచి, దేవుని నడవాల్సిన విధానం నుంచి తప్పిపోతున్నావనే బాధే అంతా కూడా. పని నువ్వేం చేస్తావంటే ఇన్ని ఇలా వెంటాడేటప్పటికి, అమ్మో ఎందుకు వచ్చింది గొడవ, మా నెత్తి తగులుకుంటాడు, ఈయన పట్టుకుంటాడు, ఈయన అడుగుతాడు, ఈయన ఫోన్ చేస్తాడు, ఈయన పిలిపిస్తాడు అని చెప్పని నువ్వు పాస్టర్ కోసం వస్తున్నావు సంఘానికి. వందాలండి నా కోసం వచ్చే వాళ్ళందరికీ కూడా. మీరు రావాల్సింది ప్రభువు కోసం, మీరు పట్టుకోవాల్సింది ప్రభువుని, మీరు వెంటాడాల్సింది ప్రభువుని. ఈ లోకంలో ఆయనని ఏ రీతిగా జీవించడానికి పిలిచి, ఆయనని ఏ రీతిగా మలుచుకుని మీ ద్వారా లోకానికి ఆయన కనపరుచుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నాడో ఆ రూపులోనికి మారడానికి నువ్వు సంఘానికి వచ్చి మార్చబడుతూ ఉండాలి. హల్లెలూయా. పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. ఒక నిమిషం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం ఏంటి? ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని దేనితోనంట? జ్ఞానముతో మేము బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇప్పుడు సేవకుడి టార్గెట్ ఏంటంట? బోధించడమా, బుద్ధి చెప్పడమా? ఆయన ఫస్ట్ లైన్లో చెప్పింది ఏంటి? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి నేను ఆయన ముందు నిలబెట్టాలి. నీ పిల్లోని స్కూల్లో పడేసావు, ₹1,00,000 కట్టావు, సంవత్సరం ఆఖరికి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చుకుని సారు ముందు నిలబడినప్పుడు, సారు ఇదిగోండి మీ అబ్బాయి మంచి మార్కులు తెచ్చుకున్నాడు అంటే ఆడికి విలువ. కానీ ఏమండి, ఇప్పుడు నువ్వు అదే కార్డు పట్టుకుని ఏమో ఉపయోగం? నీ స్కూల్లో పడేసానంటే వాడికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు దేవుడు సంఘానికి సేవకుని ఎదుటకు పంపించేది ఎందుకయ్యారంటే, సేవకుడికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే ప్రతి మనుషుని క్రీస్తులో సంపూర్ణునిగా, ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వం, దైవపు లక్షణములతో జీవించే వ్యక్తిత్వం కలిగిన వారిగా సంపూర్ణునిగా మార్చడానికి పంపిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇంక దేనికో కాదు. ఒక రోజున ప్రభు వచ్చి అడిగినప్పుడు, అయ్యా ప్రతి విషయంలో జ్ఞానం చెప్పాం, ఖండించాల్సిన చోట ఖండించాం,
బుద్ధి చెప్పాలి చూడు, బుద్ధి చెప్తూ నిన్నే ప్రకటించు అని సేవకుడు చూసుకొని నా పంతానం అని చెప్పని దేవునికి చెప్పగలిగేలాగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అప్పచెప్పిన పనే నా పోలికలోనికి వీరిని మార్చాలి. ఎలా మార్చాలి? నీకు మేడలు రాకపోతే దేవుడు నన్ను ఏం అడగడు, నువ్వు కారు కొనుక్కోకపోతే దేవుడు నన్ను ఏం అడగడు, నువ్వు 10 కాసులు బంగారం కొనుక్కోకపోతే దేవుడు నన్ను ఏం అడగడు, నువ్వు 10 పట్టు చీరలు కొనుక్కోకపోతే దేవుడు నన్ను ఏం అడగడు. కానీ నేను నీకు బోధించకపోవడం వలన నీ జీవితంలో భక్తి లేకపోతే దానికి నేను జవాబు చెప్పాలి. నిన్ను ఖండించకపోవడం వల్ల నీలో ఉన్న దుష్టత్వాన్ని బట్టి నేను దేవుడికి లెక్క చెప్పాలి. హల్లెలూయా. చావుకుని టార్గెట్ ఏంటి? ఇప్పుడు నిన్ను క్రీస్తు పోలికలోని తేవాలి, సంపూర్ణమైన వ్యక్తిగా తేవాలి. కొద్ది గొప్ప భక్తి ప్రయత్నం చేస్తున్నావు, ప్రతి విషయంలో నేను సంపూర్ణంగా చేసి ఆయన ముందు నిలబెట్టి చూడు ప్రభు నీ పోలికలోనికి నేను మార్చగలిగాను అని చెప్పాలి. ఏవండి, ఈ ప్రయాసలు, ఈ పోరాటంలో ఇటు నుంచి ఉన్న టార్గెట్ ఇదైతే నీ టార్గెట్ ఏంటి? ఇటు నుంచి మాకున్న టార్గెట్ ఇది, నీ టార్గెట్ ఏంటి? ఆదివారంగా వెళ్ళాలి, తప్పదు. కొందరు ఎట్లా వస్తారు, వెళ్తే ప్రార్థన చేస్తాడు, ఈ వారం అంతా కూడా బాగుంటాం. కొందరు ఎట్లా వస్తారు, వెళ్దాంలే నలుగురిని చూస్తాంగా, నలుగురితో కాసేపు మాట్లాడుకుంటాం కదా. కొందరు ఎట్లా వస్తారు, ఇంటికాడ ఉండి ఏం చేస్తాంలే, వెళ్దాంలే. కొందరు ఇలా వస్తారు. ఏమండి, కొందరు ఇవాళ అస్సలు బాగాలి, ఇవాళ వెళ్తే కానీ ప్రార్థన చేస్తాడు, హాస్పిటల్కి వెళ్ళే కంటే ప్రార్థనకి వెళ్తే బెటరు. కొందరు ఎట్లా వస్తారు, నానా రకాలుగా వస్తారండి. ఈ మధ్య నాకు ఏ పీడకల్లా కనపడుతుంది, ఎందుకు వచ్చిన కూడా మందిరం తిన్నగా వెళ్దాం. కొందరు ఎట్టా వస్తారు. ఎవరో చెప్పారు నా మీద కిడు కనపడుతుందంట, తిన్నగా ఎప్పుడైనా వెళ్దాం, ఇట్టా వస్తారు. నాకేంటో మా ఇంట్లో ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, నాకు మా ఆయనకి ఈ మధ్య బాగోట్లేదు. వాడు ఏదో ఒక లోక సంబంధమైన సమస్యను ఆధారం చేసుకునో, లోక సంబంధమైన ఆ కార్యములు పొందుకుని వెళ్ళడానికి వస్తున్నారు తప్ప క్రీస్తులో తమను తాము రూపుదిద్దుకుంటానికి, తమను తాము వ్యక్తిత్వమును మార్చుకుంటానికి, నిలబెట్టుకుంటానికి రావట్లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్తుంది, మొదట నీతిని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు ఎన్ని వచ్చేస్తానంటే మొదటి ఇయే వెతుకుతాను, తర్వాత నీతి రాజ్యోద్ధం అంటున్నారు ఇప్పుడు వాళ్ళందరూ. మొదటి ఎత్తుక్కుంటాను అన్నీ కూడా, నాకు కావాల్సిన అన్నీ కూడా, తర్వాత చూద్దాంలే నీతి రాజ్యం గురించి. ఏమండి, ముందని ఇల్లు కట్టుకొని, ముందని పెళ్లి చేసుకునేవని, ముందు నాకు ఈ అప్పులు లేరని, ముందు నాకు ఈ రోగం పోని, ముందు నాకు ఈ ఉద్యోగం రాని, ముందు ఇది దేవుడు అన్నాడు, నువ్వు ముందు నీతి రాజ్యం వెతకరా, అవన్నీ వస్తాయి అంటే మనం ఏం చేస్తున్నాం? అలాంటి భక్తి కోసం సంఘానికి వస్తున్నాం. ఏం పొందుకుంటానికి సంఘానికి వస్తున్నావు? జాగ్రత్త. దేవుని సంఘానికి వచ్చినప్పుడు ఆయన నీకు ఈ లోకంలో జీవించాల్సిన ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం గురించిన విషయాలని బయలుపరుస్తాడు. హల్లెలూయా. బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు మంచివాడు ఆల్రెడీ వాడు మంచి ఉంటే, మంచిని పెంచుకోదని ఉంటే, మొదట వింటున్నప్పుడు వాక్యం చాలా కఠినంగా ఉంటుంది. సత్యమైన వాక్యం చాలా, ఏమండి, మంచి ఇప్పుడు ఎలా ఉంటుందంట? చేదుగా ఉంటుందంట. ఏ ముందు పిల్లలని తీగా ఉండేది వేసుకున్నారా మీరు? ఆరోగ్యం ఇచ్చేదేగా అమ్మా. అసలు తీగా ఉండే ముందు పిల్లలు ఏదైనా వేసుకున్నారా మీరు? అవ్వదు. అందులో కలిపే ఆ కెమికల్స్, ఆ పౌడర్స్ అవన్నీ కూడా ఏ పందార్థం చేసినవి అయితే కావు, అవ్వవు. ఇక తీగ అట్టయితే ఇప్పుడు నీకు రోగం పోవాలంటే చేదును మింగాలి కదా, అవునా కదా? ఇప్పుడు నువ్వు మంచిని సంపాదించుకోవాలని దేవుని సంఘానికి వస్తున్నప్పుడు మంచి బోధ మొదట చాలా కఠోరంగా ఉంటుందండి, చాలా అనీజీగా ఉంటుందండి. ఇదేంటి ఇట్లా ఉంది, ఇట్లా చెప్తున్నారు, ఇలా అంటున్నారు, అది తప్పు అంటున్నారు, ఇది తప్పు అంటున్నారు, అలా ఉంటుందండి. ఏమండి, దుష్టుడు ముందే అయిపోతాడు బోధలు నడవడం, కానీ మంచిని కోరేవాడు మొదట నలిగిపోయినా తర్వాత దాని రుచిని బట్టి వాడు తప్పక దాన్ని వెంబడిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎలా ఉన్నావు? రాత్రి గమనించు, ఇద్దరు వ్యక్తుల మీద పెట్టా. ఇద్దరు వ్యక్తులు చాలా మంచి పాఠం మనకు నేర్పించారు. ఒకడు తన ఇంటి వారి విషయంలోనండి, ఇంటి వారి దృష్టికి దేవుని దృష్టికి కూడా మంచివాడిగా ఉన్నారు. ఒకడు దేవుని దృష్టిలో మంచివాడు కాలేదు, మనుషుల దృష్టిలో మంచివాడు కాలేదు. ఈ రాత్రి సంఘానికి వచ్చిన నీవు ఏ మనసుతో వస్తున్నావో దేవుడికి తెలుసు, ఏ ఆలోచనతో వస్తున్నావో దేవుడికి తెలుసు, ఏ ఉద్దేశంతో వస్తున్నావో దేవుడికి తెలుసు. దేవుడు చెప్పమంటే దేవుడేం చెప్పాలి, దేవుడేం చెప్పాలి. సేవకునిగా మా టార్గెట్ మాకుంది, నేను దేవుళ్ళలో సంపూర్ణంగా చేయాలి. కానీ నీ టార్గెట్ ఏంటి? ఏమండి, ఏంటి నీ టార్గెట్ ఏంటి?
అందుకే ఈ రాత్రి దేవుని వాక్యం జాగ్రత్తగా విను. దేవుడు నీకు బోధిస్తున్న ఆ వాక్యానుసారంగా నీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయి. మొదట నీ గుణములను సరి చేసుకుంటానికి, నీ ఆత్మీయత సరి చేసుకుంటానికి ప్రయత్నం చేయి. ఆటోమేటిక్గా నీ జీవితంలో నీ ప్రవర్తన మారడం వల్ల నీకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదం కూడా తప్పకుండా వస్తుంది. హల్లెలూయా. ఒక సంఘటన చూపిస్తాను రండి. ఆదికాండం 27వ అధ్యాయము 46 చదవండి. మరియు ఆ, రిబ్కా ఆ, ఇస్సాకుతో ఆ. హేతు కుమార్తెల వలన హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. అసలు ఆ మాట చూడండి, ప్రాణం సుపోయిందంట. ఈ దేశస్త్రాండ్రులను హేతు కుమార్తెలతో వీరి బట్టి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన ఇంకా నాకేం ప్రయోజనం? చూడండి అండి, ఏమండి, మొన్న కొన్ని క్యారెక్టర్లు చెప్పి వదిలేసా కుటుంబంలో. ఈరోజు ఇంకా ఒక క్యారెక్టర్ గురించి మిగిలిపోయింది. దేవుని చేత ప్రేరేపించబడ్డాను మధ్యాహ్నం ముందు. ఏమండి, ఏంటంట నోవాహుకు 3 కోడలు ఉన్నారు. పేరు రాయకపోయినా, తండ్రి పేర్లు రాకపోయినా ఉత్తమరాళ్ళు. నోవాహుకు 3 కోడలు ఉన్నారు, 3 మంచోళ్ళు. ఏమండి, ఎవరన్నా మా అత్త మంచిది, మా మామయ్య మంచోడు అని చెబితే, తిరిగి వాళ్ళు కూడా మా కోడలు మంచోళ్ళు అని చెబితే, ఏమండి, నువ్వు దేవుని ఎదుట బంధాల విషయంలో చాలా బాధ్యత కలిగి జీవిస్తున్నట్టు లెక్క. హల్లెలూయా. మీ అత్త నీకు మంచిది అవ్వాలి, మామ కూడా మంచోడు అవ్వాలి. వారిలో మంచి ఉందా లేదా అని కాదు, నీ దృష్టికి వాళ్ళు మంచిగా చూడాలి. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు భార్య ఎవరు? రిబ్కా అంటుంది, అయ్యా పెద్దోడు 2 పెళ్లి చేసుకున్నాడు. ఎంతమందిని చేసుకున్నాడంట? 2 ఒకటన్నా మంచిది ఉందా? 2 ఎవరు కుమార్తెలంట? ఒక కుటుంబంలో నుంచే వచ్చారు. 2 హేతు కుమారులే. ఈ 2 కుమార్తెల వలన ఏం జరిగిందయ్యా అన్నారంటే, ఈ ఇంటికి వచ్చేటప్పటికంట ఈ అత్తగారి ప్రాణం విసిగిపోయిందంట. ఒకప్పుడు పెళ్లి చేస్తున్నామంటే ఇలా అనుకునేవాళ్ళు, ఎట్లాంటి అత్త వచ్చిద్దో, నా కూతురు వెళ్ళిన చోట నెట్టుకొచ్చిద్దో లేదో, గెట్టిన ఇద్దో లేదో, వాళ్ళ అత్త యాగనిచ్చిద్దో లేదో అని ఒక టాక్ ఒకప్పుడు నా చిన్నప్పుడు ఉండేదండి. కథ మొత్తం మారిపోయింది. ఇప్పుడు గుండెలు బదులైపోతున్నాయి, భయం వచ్చేస్తుంది. దేనికి అమ్మా? ముందే భయం వేసేస్తుంది. ఎలాంటి కోళ్ళు వచ్చిద్దో. పెళ్ళంటే ఒకప్పుడు ఆనందం వచ్చేదండి, అవునా కదా? ఇప్పుడు ఏమో గుండెకే చేతిలో పెట్టుకుని క్షణం భయపడాల్సిన ఎలాంటి కోళ్ళు వచ్చిద్దో. అది వచ్చిందాక నన్ను నా కొడుకుని ఏం చేసిద్దో, నన్ను మా ఆయన్ని ఏం చేసిద్దో, మా కుటుంబాన్ని ఏం చేసిద్దో, మా బంధువుల్ని ఏం చేసిద్దో. ఏమైంది? ఇది లోకస్తులు భయపడవచ్చు, దేవుని బిడ్డలై ఉన్నవారు కూడా అదే భయపడుతున్నారంటే దేవుని దగ్గర కుటుంబంలో నేర్చుకుంటున్న మంచి ఏదండి? ఏమండి, నిన్న న్యూస్లో చూసా, అత్త మీద బాగా కోపం అంట వచ్చింది. న్యూస్ చూసారా? నాకే తగులుతాయండి ఇవన్నీ. అత్త మీద బాగా కోపం అంట. ఇంట్లో 2 పిల్లలు ఉంటే వాళ్ళకేమో అదే మాట కళ్ళకు కట్టి ఆడతారు, దాగుడు మూతలు ఆట ఆడదామని చెప్పిన వాళ్ళ నా రూమ్లో తోలేసేసి వాళ్ళ కళ్ళ గంతలు కట్టేసి అత్త మీద ఆయిల్ పోసేసి తగలెట్టేసిందంట, పెట్రోల్ పోసి తగలెట్టేసిందంట. అత్త మీద అంత ఖర్చు వచ్చిందంట. అత్త మీద అడవాడు పాపం ఈ పక్కన రూమ్లో ఏసీ రిపేర్ చేసేవాడు వచ్చి కేకలకే వచ్చి అడ్డుకోపోతే ఆడిని అడ్డుకుందంట. సావని దాన్ని నేను చెప్పాను. ఉత్తమురాలు ఒక దెబ్బలో పరిష్కారం తెచ్చేసుకుందిగా. స్తోత్రం చెప్పు. నువ్వు ఒక ఇంటికి వెళ్తున్నావనంటే నీ వలన వెళ్ళిన ఈ స్త్రీ వలన ఆ ఇంటికి మంచి పేరు రావాలి. ఆ అత్తమామలు ఆనందించగలగాలి, ఆ అత్తమామలు సంతోషించగలగాలి. సోమరిపోతుగాను బద్ధకష్టాలుగాను ఉండకుండా ఆ ఇంట్లో ఉన్న ప్రతి పని, ప్రతి చాకరీ, ప్రతి వ్యక్తికి కావాల్సిన అవసరం చూసి పెట్టేలాగా ఉండాలి. మా అమ్మాయి మీ ఇంట్లో చాకరీ చేస్తాకు వచ్చిందా అంటే
కొందరు ఇట్లా మాట్లాడుతున్నారండి. అసలు ఆశ్చర్యంగా ఉంది మాటలు ఏంటంటే, మా అమ్మాయి మీ ఇంట్లో చాకరీ చేస్తాకు వచ్చిందా అని అంటే, పోనీ మీ అమ్మాయిని కూర్చోమని వాళ్ళు చాకరీ చేసి పెడతారు. ఈ రిబ్కా సెలెక్ట్ చేసినప్పుడు ఎలియాజరు ఎలా సెలెక్ట్ చేశాడు? ఏం చూసి సెలెక్ట్ చేశాడు? నా యజమానుడి కింద ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది మనుషులు ఉన్నారు, పనివారు ఉన్నారు, చాలా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నాజూగ్గా స్టైల్గా ఏమండి అలంకరించుకుంటా వయ్యారించుకుంటూ తిరిగేదైతే మాకు అవదు. నా యజమానుడి ఇంట్లో నడుము బిగించి పనిచేసే పిల్ల అయితేనే 10 మందికి పని చేయాలి, 10 మందికి పని చెప్పి చేపించుకోవాలి, అలాంటి పిల్ల అయితేనే నాకు అయిద్దని చెప్పని ఒక టెస్ట్ పెట్టాడు. అక్కడ ఏం టెస్ట్ పెట్టాడు? నాతో పాటు వచ్చిన 10 ఒంట్లకు కూడా దాహం పోస్తాను, నీళ్లు పోస్తానని చెప్పాలి. నాతో పాటు వచ్చిన మోటార్స్ ఇచ్చేస్తాం కాదు, మోటార్స్ ఇచ్చేస్తాం కూడా అవట్లేదు. ఇప్పుడు 5 పంపులు వస్తే పొద్దున్న లేసి మోటార్ వేయమ్మానంటే 7 వచ్చి చూస్తే లేగలా. ఏంటి ఇప్పుడు? నువ్వు ఎవడ కొంపకి వెళ్తావో కానీ అయిపోయింది. ఎదురు సమాధానం లేగలా. ఏంటి ఇప్పుడు? నేను ఇప్పుడు సర్లే అని చెప్పని ఇలా నాన్న అక్కడి నుంచి నీళ్ళు ఎత్తాడు. అంత మోపితే తెలిసేది నొప్పి. అమ్మో రేపు 5 లేకపోతే నేను నాతో మోపిస్తాడు, ఎందుకు వచ్చిన కొట్టరా అని తెలిసింది. రిబ్కా చెంగుని గెంతుకుంటూ వచ్చింది. ఎవరయ్యా నువ్వు అంటే కాస్త మంచిలో అవుతుంది అమ్మానంటే చూసింది. ఆ కళ్ళతో మొత్తం ఆ మనిషిని చూసింది, మనిషితో పాటు వచ్చిన మనుషులను చూసింది, ఒంటిని చూసింది, ఊరివాడు కాదని చూసింది, వేరే ప్రయాణస్తులు దూర ప్రయాణస్తులను చూసింది, ఏదో పని మీద అన్నీ కంటితో అబ్జర్వ్ చేసేసింది ఆడపిల్ల. మా అమ్మాయికి ఏం తెలియదండి. ఏమీ తెలియనప్పుడు వెళ్ళిన చోట చెప్పిన పని అన్నా చేసేలాగా నేర్పించు, లేదా ఇలాగా సందర్భాన్ని క్యాలిక్యులేట్ చేసి అంత జ్ఞానంతో పెంచు. ఏది కాదన్నట్టు కుదిరిద్దండి. అంది, అయ్యా నువ్వు నీళ్ళు తాగు, నీ ఒంట్లకు కూడా నీళ్ళు పోస్తా, తక్కువ 150 లీటర్లు తాగుతాయి. అది ఏమన్నా ఎట్టెట్ట తోడే బాగా కిందకి దిగి మెట్ల మీద తోడుకుని పైకి వచ్చి ఘాట్లో పోతే ఘాట్లో సగం నీళ్లు పోయినాక అవి సగం తాగాలి. ఒక్కొక్కటి 100 లీటర్లు వేసుకున్నా 10 ఒంట్లు అక్కడ ఉన్నాయి. 10 ఒంట్లకి 8 లీటర్లు పోయాలి. ఎంత బిందు తెచ్చి ఉంటుంది? అంత బిందుతో అన్ని ఒంట్లకి ఎప్పుడు పోసి ఉంటుంది? ఏమండి అక్కడ అవ్వంగానే ఆవిడ కొన్ని బంగారపు కాంట్లతో చూసావా అమ్మా? ఊరికే వస్తాయి, మరి ఊరికే వస్తాయి. నాకు వస్తాయండి. నేను అన్నం తినడం మానేస్తే మా ఆయన అప్పు చేసినా కొని పెడతాడు, ఏది ఇచ్చానో కొని పెడతా. దానిలో విలువే ఉంది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు ఒక ఇంటికి ఒక ఆడపిల్లగా వెళ్ళేటప్పటికే ఆ ఇంట్లో ఉన్నవారు కాస్త వయసు అయిపోయిన వారుగా ఉంటారు. నీ భర్త వేరే ఏదో ఒక పనిలో తను ఒక్కడే ఆ పనికి సిద్ధపడలేక, ఆ పని చేయలేక, ఒక సాటి అయిన సహకారిగా నువ్వు తనకి తన కుటుంబానికి ఉంటావని ఎంపిక చేసి ఆ కుటుంబంలోకి నేను ఆహ్వానించుకుంటాడు. నువ్వు వెళ్ళిన చోట నీకంటే వయసులో పెద్దవారిగా, ఇంట్లో పెద్దవారిగా ఉన్నవారికి ప్రతి పని చేసి పెట్టాలి. నీ భర్త ఆఫీసో, జాబో, బిజినెస్సో తనకి ఆ టయానికి ఏ కొదువ లేకుండా కూడా నువ్వు ఏది కావాలో అది చేసి పెట్టాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు నీ మామ, నీ అత్త, నా కోళ్ళు మీరు చెప్పినట్టు కాదండి, మా కోళ్ళు మా ఇంట్లో అన్నీ చూసుకునేద్ది, మా ఇంట్లో మేమేమీ పట్టించుకో, మా కోళ్ళే అంతా పట్టించుకునేద్ది అని చెప్పి నీ గురించి ఒక సాక్ష్యం ఇవ్వగలగాలి. బంగారం కాకపోయినా వెండనన్నా చెప్పగలగాలి. మరి బంగారం వద్దులేండి, ఆడవాళ్ళు పొగటరుగా సామాన్యంగా. ఆ బంగారం అని కాకపోయినా వెండనన్నా చెప్పగలగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ బాధలు ఆవిడ పడతాడని వచ్చిన నెలకే కటింగ్. ఏంటి? వెళ్తే కాపురం చేస్తాను, లేకపోతే చేయను. నువ్వు వేరైపోతే, నీకు పిల్లలు పుడితే ఆ పిల్లలు గతకాలపు సంగతులు, విలువైన విషయాలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? ఏమండి? ఇంట్లో పెద్దవాళ్ళు పెరుగుతున్న పిల్లలకి ఎంత అవసరం? ముసలి వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది, ముసలి వాళ్ళ దగ్గర అనుభవం ఉంటుంది, వయసు అయిపోయిన వారి దగ్గర ఏమండి సంగతులు ఉంటాయి.
అవి వారి బిడ్డలకు నేర్పిస్తారు, నూరిపోస్తారు, తెలియపరుస్తారు. జ్ఞానం వచ్చింది. నాయనమ్మ చేతుల్లో పెరగాలి, అమ్మమ్మ చేతుల్లో పెరగాలి. నువ్వు మొదటే కట్ చేసి నిలిపోతే ఏమండి, వాళ్ళు ఆ వయసులో ఏం కోరుకుంటారు? పిల్లలతో ఆటగా కోరుకుంటారు, పిల్లలతో సరదానే కోరుకుంటారు. పిల్లలు ఆడతా అల్లరి చేస్తూ ఉంటే చేసేది అల్లరైనా అందులోనే ఆనందిస్తారు. నీకు ఇప్పుడేం తెలియవు ఇవన్నీ. స్తోత్రం చెప్పు. ఇక్కడ రెబ్కా చెప్తుంది తన భర్తతో, హేతు కుమార్తె నా ప్రాణం విసిగిపోయింది. ప్రాణం ఏమైపోయిందంట? ఈ దేశస్తురాని హేతు కుమార్తెలో. ఇప్పుడు చిన్నోడు కూడా ఈ దేశంలో దాన్ని పెళ్లి చేసుకుంటే మన బతికేమైపోయిందయ్యా, చచ్చిపోతాం. వణుకు వచ్చేసింది. ఎవరికి? రెబ్కమ్మ గారికి వణుకు వచ్చేసింది. మన చిన్నోడికి మాత్రం ఈ దేశంలో అమ్మాయిని మనం తెచ్చి పెళ్లి చేసుకోవద్దు, మా అన్నయ్య ఇంటికి పంపిద్దాం, అక్కడ ఎవరో ఒకరిని చేసుకుని వస్తాడు. నేను పెరిగిన చోట ఎలాంటి కట్టుబాట్లు ఉంటాయో, ఎంత కష్టం ఉంటుందో నా మేనకోడలు కూడా నేర్చుకునే ఉంటారు. అలాంటి వాళ్ళు అయితే మన ఇంట్లో గిట్టెన్ అవుతారని చెప్పి ఇప్పుడు కొడుకుని ఎక్కడ పంపిస్తుంది? అరే బాబు, నువ్వు మామయ్య దగ్గరికి వెళ్ళరా, అక్కడ తెచ్చుకోరా. నా పుట్టింట్లో పని చేస్తారు, కష్టపడతారు, ఏమండి ఒళ్ళు ఉంచుతారు, అలాంటిదైతే నీకు పనికొచ్చిద్దిరా, అక్కడికి పంపిస్తుంది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. ఇక్కడ ఎవరన్నా కోడలు ఉంటే మీ అత్త నీ గురించి సాక్ష్యం ఏంటి? మీ మామయ్య నీ గురించి సాక్ష్యం ఏంటి అంటే, మా మామయ్య పెద్ద పని ఉన్నాడు, ఏమిచ్చి నాకు పర్లేదు. దెబ్బలు తీసేస్తున్నారు. ఇక మా మామయ్య పెద్ద వేస్ట్, పని మనడు, ఆడి చెప్పే సాక్ష్యంతో నాకు సంబంధం లేదు. ఇక టిక్ మార్క్. గెలిచేసావా? అప్పుడు వాళ్ళనే బ్యాట్ చేసావు కాబట్టి ఇక వాళ్ళ సాక్ష్యానికి వాల్యూ లేదని చెప్పేసి నువ్వు గెలిచేస్తావా? కూడదు. చెడ్డవారితో కూడా మంచి సాక్ష్యం చెప్పుకుంటున్నాడే మంచోడు అవుతాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి చెడ్డ వ్యక్తి అయినా ఆ వ్యక్తిలో ఉన్న నీతిని బట్టి ఏ మాట కామాట నా కోడలు జోలు నేను తినండి, నా కోడలు బంగారం అని చెప్పగలిగినప్పుడే నువ్వు నిజమైన సాక్ష్యం పొందుకున్న బిడ్డగా ఉండగలుగుతావు. హల్లెలూయా. కొందరు పోర్లు పెడతారండి, కోడళ్ళు పోర్లు పెడతారు. ఏం పోర్లు? మామ మొగుడు ఇంటికి వచ్చే తల్లికి పోర్లు పెట్టేస్తారన్నమాట. వీళ్ళు రోజంతా కష్టపడి వస్తారా, ఇంటికి వచ్చే తల్లి పెద్ద కొంపటి పెట్టేస్తారన్నమాట. అది అక్కడే పడాలా, ఇక్కడే పడాలా, ఏమైపోవాలండి? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకునేది. అది దేవుడు ఇచ్చే జ్ఞానం బట్టి ఉంటుంది, అది పెంచుకునే జ్ఞానం బట్టి ఉంటుంది, అది అనుభవంలో వచ్చిన జ్ఞానం బట్టి ఉంటుంది, అది దైవిక భయమును బట్టి ఉంటుంది. ఎలాంటి జ్ఞానంతో ఉన్నావు? కడుతున్నావా, కూలుస్తున్నావా, సమాధాన పరుస్తున్నావా, తెగదింపులు చేస్తున్నావా, రేపుతున్నావా, చల్లారుస్తున్నావా? వినాలి. ఎలాంటి సాక్ష్యం పొందుకున్నావు? ఏమండి, ఆ రూతు గ్రంథంలో ఆ అత్త ఉంటుంది, ఆవిడ పేరేంటి? నయోమి. నయోమి దగ్గరకు వచ్చి పొరుగు వాళ్ళు చెప్తారు, 7 కుమారుల కంటే నీ కోడలు ఒకటి నీకు ఎక్కువైందమ్మా. నువ్వు 7 కుమారుల కన్నా నువ్వు తెచ్చుకున్న నీ కోడలు గొప్పది, ఎక్కువ నీకు. ఈరోజు నీకు అలాంటి కోడలు ఇచ్చిన దేవుడికి స్తోత్రం అని చెప్పారు. హల్లెలూయా. ఎలాంటి కోడలు అండి? ఇక్కడ ఒక 2 పనిమాలిన కోడలు కనబడితే ముందుకెళ్ళినప్పుడు ఆ కోడల పేరు మీద దేవుడు ఒక చిన్న పుస్తకం పెట్టాడు పాత నిబంధనలో. ఆవిడ ఇజ్రాయేల్ రాలు కూడా కాదు, 12 గోత్రాలు ఏ గోత్రానికి చెందింది కూడా కాదు, ఇష్మాయేల్ సంతానం కూడా కాదు, శపించబడిన మోయాబు సంతానం నుంచి వచ్చిన ఒక స్త్రీ. వివాహమైన తర్వాత, భర్త చనిపోయిన తర్వాత, ఏమండి, తన తోటి కోడలతో పాటు తాను కూడా తిరిగి మరలా ఆ శాపగ్రస్తమైన ప్రజలతో కలిసి అవకాశం ఉన్నప్పటికీ అత్త ముసలిదైపోయింది, ఒంటరిదైపోయింది, అత్తను వదలకూడదని చెప్పి అత్తని వెంట పెట్టుకుని నీ జల్లే నా జన్లు, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం అని చెప్పని వెంటపడి వెళ్ళి తను కష్టపడి అత్తను పోషించిందండి. హల్లెలూయా. బోయాస్ తన మీద దయ చూపించాడంటే అంటాడు, నీ అత్తకు నువ్వు చేసింది నాకు వినబడింది. నువ్వు నాకు లెక్కే కాదంటున్నావు. అక్కడ దాని మీదే ఆవిడ యూదా వంశంలోకి వచ్చింది. దేని బట్టి వచ్చింది? బోయాజుకు భార్య అట్లా అయింది. ఆయన అంటాడు, మీ అత్తకు నువ్వు చేసింది ఏంటో నాకు వినబడి. ఏమి చూసి నా మీద దయతలుస్తున్నావు అయ్యానంటే, నువ్వు అత్తగా చేసేవే అదంతా నాకు వినబడింది, దాన్ని బట్టే దయతలుస్తున్నాను. హల్లెలూయా. దావీదు ఎవరు? ఈవిడికి మనవడో మునిమనవడో అవుతాడు ఆ చరిత్ర చూసుకుంటే. స్వయాని ఈవిడికి మనవడో మునిమనవడో అవుతాడు అంతే. ఎవరికి? ఈ రూతుకి. దావీదుకి మొత్తం వైద్య ఈవిడ. ఎలాగైంది ఈవిడ అనంటే, అత్తకు చేసిన పరిచర్యే బోయాజ్ కంట్లో పడేలాగా చేసింది.
బోయాజుకు భార్య అవడమే దావీదుకి ముత్తవగా మారింది. దావీదుకు ముత్తవ అయిన కారణం చేతనే యేసయ్య తన గర్భంలో నుంచి వచ్చిన ఆ గొప్ప భాగ్యం ఆవిడ పొందుకున్న వ్యక్తిగా మారిపోయింది. ఇంత చిన్న లోబడే దాంట్లో, ఇంత చిన్న బాధ్యత వహించిన దాంట్లో ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడండి. నీకు అర్థమైందా? ఎందుకెళ్దామా? చూడు, నువ్వు ఇంట్లో కూతురుగా ఉన్నా, కోడలుగా ఉన్నా, అల్లుడుగా ఉన్నా, కొడుకుగా ఉన్నా, నువ్వు ఎలాంటి సాక్ష్యము సంపాదించుకుంటున్నావో నీ గురించి తల్లి మరొక దగ్గర చెప్పాలనంటే, నువ్వు కూతురుగా ఉంటే, కొడుకుగా ఉంటే ఏమి సాక్ష్యం నీ తల్లిదండ్రులు చెప్తున్నారు, ఏమి సాక్ష్యం నీ అత్తమామ చెప్తున్నారో దాన్ని పరిశీలన చేసుకో. ఈ రాత్రి వాక్యం వింటున్నప్పుడు మనలో ఎవరన్నా మంచి వ్యక్తిత్వం కలిగిన వారైతే, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు ఎప్పుడూ కూడా తప్పుని సరిచేసుకునే ప్రయత్నం చేస్తాడు. మంచోడు ఏం చేస్తాడండి? తప్పు జరిగిద్ది, తప్పు జరిగినాక దాన్ని సరిచేసుకునే ప్రయత్నమే చేస్తాడు. చెడ్డోడు ఏంటి ఇప్పుడు అన్నట్టుగా ఉంటాడు. నువ్వే టైప్లో ఉన్నావు చూసుకో. మంచోడు అవునా, ఇలా జీవించాలా, ఇలా ఉండాల్సిందా, అయ్యో నాకు తెలిసి రాలేదే, అయ్యో నాకు ఎవరు చెప్పలేదే, ఇంతకాలం నాకు తెలిసి తెలియక నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నానా, తెలియక ఆశీర్వాదాలు కోల్పోతున్నానా, ఇలా బ్రతకాలా, సరే ఇప్పుడు మార్చుకుందాం. మంచివాడి లక్షణం ఏంటంటే, ఏ విషయం గురించైనా వాడికి బోధించబడుతున్నప్పుడు గడిచిన పోయిన దానికోసం కంగారు పడక ఇప్పుడు దానిని సరి చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. మీదుట నేను సంఘటన పెడతాను చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. మా ఏంటి వింటున్నారా? చూడండి, నేను చదివేస్తాను చూడండి, సమయం అయింది, ఒక 20 minutes పట్టి జాగ్రత్త వినండి. వింటారా? చూడండి, 34వ అధ్యాయం ఆదికాండంలోనే నేను చదువుతాను చూడండి, మొదటి నుంచి. ఆదికాండం 34 తీసి పట్టుకోండి. లేయా యాకోబును కన్న కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెను చూడవెళ్ళను. ఆ దేశం ఏలిన హివ్వీయుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగను. తన కుమార్తెను అతడు చెరిపిందని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలముల్లో ఉండినందున వారు వచ్చే వరకు ఊరుకుండెను. షెకెము తండ్రి హామోరు యాకోబుతో మాట్లాడక అతని ఎద్దుకు వచ్చును. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చింది. అతడు యాకోబు కుమార్తెతో సేనించి ఇజ్రాయేల్ జనములో అవమానకరమైన కార్యం చేసును. అది చేయరాని పని కనుక ఆ మనుషులు సంతాపం పొందిరి, వారికి మిగులో కోపం వచ్చును. అప్పుడు హామోరు వారితో, షెకెము అన్న నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెండ్లి చేయడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకుని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశం ఎదుట ఉన్నది కనుక ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆశ సంపాదించుకోండి అని చెప్పిన. మరియు షెకెము, మీ కటాక్షం నా మీద రానియుడి, మీరేమడుగుదురో అది ఇచ్చేదను, ఒలియు కట్నము ఎంతైనా అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను, మీరు ఆ చిన్నదాన్ని నాకు ఈడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతో చెప్పారు. చూడండి, ఒక విలువైన సందర్భం ఇక్కడ మేము ఎదురు పెడుతున్నాను. ఏంటంటే, యాకోబుకి 12 మంది కొడుకులు తర్వాత ఒక కుమార్తె కూడా ఉంది. 12 మంది కొడుకులే, ఒక కూతురు ఉంది, చాలా అందగత్తె, పేరు దీనా. పేరేంటంట? వీళ్ళు ఆ బెతుయేలు ఇంటి దగ్గర నుంచి ఆ పద్దనరాము నుంచి బయలుదేరి మరలా కానాను వచ్చే క్రమంలో వారి ప్రయాణంలో వారు షెకెము ప్రాంతంలో ఆగారు. ఏమండి? అయినప్పుడు ఆ దేశపు రాజు పేరేమో హామోర్ అంట, ఆ రాజు కుమారుడు పేరేమో షెకెం అంట. ఈ షెకెం అనే కుర్రోడు బయట తిరుగుతున్నప్పుడు అదే సమయంలో ఊరి జనాల్ని చూడటానికి దీనా కూడా ఊళ్ళోకి వెళ్ళింది. రాజకుమారుడు ఆ కొత్తగా వచ్చిన అమ్మాయిని చూడంగానే, ఆమె అందాన్ని చూడంగానే మన భాషలో మంత్రముగ్ధుడైపోయి, ఫ్లాట్ అయిపోయి, కరిగిపోయి ఐ లవ్ యూ చెప్పలా పాడు చేశాడు. తప్పేనా కదా? తప్పే. రోజున వివాహ వ్యవస్థలో ముందు జరగాల్సింది పెళ్ళి, తర్వాత వారి మధ్య జరగాల్సింది అవంటి సెక్స్. ఈ రోజున సాధారణ ఎలా చేశాడనంటే, పెళ్లికి దీనికి సంబంధం ఏంటన్నట్టుగా మార్చాడు. దీనికి పెళ్లికి సంబంధం ఏంటనంటే, దేవుడు మనిషికి సెక్స్ ఎందుకు పెట్టాడనంటే, భూమి మీద పిల్లలను కానీ విస్తరించి వారిని దైవత్వంలో ప్రయోజకులు చేస్తామని పెట్టాడు. అది
దైవ సమక్షంలో భార్యాభర్తల మధ్య జరగాలి. నువ్వు లవ్ చేసావనో, ఆల్రెడీ మీకు పెళ్లి చూపులు అయిపోయినాయనో, ఆల్రెడీ మీకు సంబంధం అనుకుంటున్నారనో, నువ్వు ముందుగానే చేసే పాపిష్ పనులన్నీ కౌంటబుల్, అఫెన్సిబుల్, అవి శిక్షార్హం. సో ఇప్పుడు ఈ షకేం ఏం చేశాడు అంటే దీనాన్ని పట్టుకుని ఆవిడ పాడు చేసి ఒక దుర్మార్గుల్లాగా ఆవిడ్ని విడిచిపెట్టి గెంటేసు పారిపోయే పని చేయలేదు. కానీ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను తొందరపడ్డాను, ఎందుకంటే ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది, నేను పాపం చేస్తాను, తప్పు అయిపోయింది, కానీ తప్పు సరి చేసుకుందాం, ఒక పని చేయి, వాళ్ళతో మనం మాట్లాడదాం రా అని చెప్పని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని ఒప్పించి తండ్రిని తీసుకుని ఎక్కడికి వచ్చాడు? యాకోబు దగ్గరికి వచ్చాడు రాలేదా? ఇప్పుడు చేసిన తప్పును సమర్థించుకునే ప్రయత్నమా, చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నమా? వచ్చాడు, నేను మీ చెల్లిని పాడు చేస్తాను, మీ కూతురుని పాడు చేస్తాను, నా కొడుకు మీ కూతురుని పాడు చేస్తాడు, అయింది, వెనక్కి తీసుకురాలేము, తప్పే, అయితే మేము వివాహం చేసుకుంటాం. ఇంకా అంతకన్నా మంచి పరిష్కారం ఏముంటుందండి నా లెక్కలో? ఇంకొక పరిష్కారం ఉందా? దేశపు రాజకుమారుడు పాడు చేసే ఏం చేసుకుంటారా మీరు ఏదో బాటసార్లు అని ఆ అహంకారం చూపించకుండా, నాకు మీ అమ్మాయే కావాలి, నాకు చాలా నచ్చింది, తొందరపడ్డాను, తప్పైపోయింది అడుగుతున్నాడు. సరే, వీళ్ళు వాళ్ళతో 1000 మంది వచ్చి అందకపోవచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఆవిడ బతుకు పాడైపోయింది కదా, ఆవిడ కోసం వీళ్ళు ఈ పిల్లలు ఇచ్చేసిస్తే బాగుంటుంది. అక్కడికి వచ్చి అంటాడు, మీ అమ్మాయి కోసం మీరు ఓలి కట్నం, ఎదురు కట్నం ఎంత ఇమ్మని ఎత్తాను, తప్పు అయిపోయింది, సరి చేసుకుందాం అని ముందుకు వచ్చారు. మంచోడు ఎప్పుడూ కూడా తప్పు జరిగినప్పుడు ఏంటి ఇప్పుడు చేసా, ఏంటి ఇప్పుడు అనరు. ఈ సమర్థింపు, ఈ ధిక్కారపు మాట దుష్టుల్లో నుంచి వచ్చింది. ఏంటి ఇప్పుడు అవును అన్నాను, అవును తిట్టాను, అవును కొట్టాను, ఏంటి ఇప్పుడు ఏం చెప్తాను? ఇది దెయ్యం మాట. అది ఆ ఫోన్ సైలెంట్లో పెట్టలే ఎవరో. ఇది దెయ్యం మాట. మీలో దెయ్యం వాక్ వినపడుతుందా మీకు ఏమన్నా? నేను చేపలు కొంటాకి వెళ్ళాం గన్నవరం. నేను ఆ నీరసం మీద బండి మీద దిగలేక అట్టా కూర్చున్నా, ఆవిడ కొనుక్కుంటాను. అప్పుడు దాకా ఆ చేపలు కడిగింది ఒక ఆవిడ, చేపలు చేసిన నీళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పోసింది, సిమెంట్ రోడ్డు మీద పోసింది. ఆ పక్కన ఆవిడ అంటుంది, ఏంటి అక్కడ పోతావు నీసి నీళ్ళు అని చెప్పనంటే, ఏంటి ఇప్పుడు పోసాను, ఏంటి ఇప్పుడు ఎక్కడ పడ్డాయి చూపించు అంటుంది. ఏమనాలి? చిన్నపిల్ల ఏం కాదు, భవానీ అంటంత ఉంటుంది. చిన్నపిల్ల ఏం కాదు. చిన్నపిల్ల అంటే పోన్లే కొంచెం ఇచ్చి చేస్తుంది అనుకోవచ్చు. ఆ వయసులో ఉండి చిన్న వయసులో అమ్మాయి అడుగుతుంది అనమాట, ఏంటమ్మా అక్కడ పడేస్తున్నావు, ఎలాగా నీసుకో వాసన, ఏంటి ఇప్పుడు పడేశాను అంటే నన్ను ప్రశ్నించకూడదు, ఇక నా వైపు ఎల్లుబెట్టి చూపించకూడదు, నన్ను నిందించకూడదు, నాకు బోధించకూడదు, నాకు బుద్ధి చెప్పకూడదు, నీ తప్పు అనకూడదు. నచ్చితే సరిచేస్తా, లేకపోతే అనుభవించండి. ఇది సైతాన్ పని, ఇది సైతాన్ మాట, ఇది దెయ్యం పట్టిన మాట. విన్నారా ఎప్పుడన్నా ఇవన్నీ? ఎక్కడో ఏమో ఇంట్లోనే ఉంటాం. ఏంటి ఇప్పుడు నేను ఎట్టాగుంటా, ఏంటి ఇప్పుడు నేను చేసేది ఏంటి ఇప్పుడు? అది దెయ్యం మాట. నీకు లోపల దెయ్యం ఉంది, నీకు తెలియట్లా. మంచివాడు ఏమంటాడంటే, అవునా తప్ప, సరే చూస్తాను, సరే మార్చుకుంటాను, సరే క్షమించండి, ఏదో ఒకటి వచ్చింది. మంచివాడైతే ఇలా వచ్చింది. నువ్వు మంచి వ్యక్తిగా ఉండటానికి అసలు ఇష్టపడని వ్యక్తివైతే, నేను ఎలా ఉన్నానో అలా అంగీకరించాల్సిందే అని అనే వ్యక్తిగా ఉంటే, వీడి నోటి ఎప్పుడూ క్షమాపణ రాదు, వీడికి ఏ మంచి చెప్పినా తీసుకోలేడు, చెప్పే చోట ఉండలేడు, చెబుతున్నా వినలేడు, లోపల అల్లాడిపోతూ ఉంటాడు, చివరికి లోబడ్డు. ఎక్కడున్నావు చూడు, ఏ వ్యక్తిత్వంలో ఉన్నావు చూడు. ఏమండి, నేను భర్తల గురించి చెప్పానా? మంచోడైతే వింటాడు, ఇంకేమన్నా మార్చుకోవాలా. నేను భార్యల గురించి చెప్పానా? మంచి వ్యక్తి అయితే వింటారు, నేను ఏమన్నా నా భర్తకి ఇంకేమన్నా లోబడి సహకరించాలా. నేను బిడ్డల గురించి చెప్పానా? ఇంకేమన్నా నా తల్లిదండ్రులకు లోబడాలా. ఏం చేస్తారు? వింటారు. నేను అల్లుళ్ళ గురించి చెప్పానా? వింటారు. నేను కోడల గురించి చెప్పానా? వింటారు. ఏ మనొస్తే వింటారు? అయ్యగారికి ఎవడో నా మీద చెప్పాడు, అందుకే వాళ్ళ వాక్యంలో భర్తలు అంటున్నాడు, భార్యలు అంటున్నాడు. ఇది దెయ్యమే మళ్ళీ. మరి దెయ్యమే మరి, లేకపోతే నీ ఇంట్లో మ్యాటర్ నాకెందుకు? వాక్యం ఎప్పుడు క్రమబద్ధంగా వెళ్తున్నాం, అవునా కదా? అర్థం చేసుకోవాలి. ఇంకా అప్పుడు ఓకే, నేను ఒక భర్తగా ఉందని ఏం చేయాలి, ఇంకా నేను ఒక కోడలుగా ఉందని ఏం చేయాలి, ఇంకా నేను ఒక కూతురుగా ఉందని ఏం చేయాలి ఇంకా అనే మనసుతో వినేవాడు. ఒకవేళ ఏదైనా చెబుతున్నప్పుడు ఓహో ఇది సరి చేసుకోవాలా అని తీసుకునేవాడు మంచోడండి.
హల్లెలూయా. తప్పులు అందరం చేస్తాం. తప్పు చేయనోడు ఎవడు? తప్పు లేనోడు ఎవడు? తప్పును అప్పటికే జయించగలిగిన వాళ్ళని ఎవరు? నువ్వు ఇంకా డీప్గా వాక్యంలోకి వెళ్ళే కొద్దీ నువ్వు డీప్గా దోషి అని చెప్పని, పాపి అని చెప్పని, నీలో ఇంకా అవిధేతలను తెలుస్తానే ఉంటాయి. నువ్వు డీప్గా వెళ్ళే కొద్ది. పైపైన చూస్తుంటేనే మనకి ఎట్లా ఉంది, పైపైన ఇదంతా. డీప్గా వెళ్ళే కొద్దీ ఎన్నో బయటకు వస్తాయి. అప్పుడు మంచివాడు మాత్రమే, మంచివాడుగా జీవించాలనుకున్నవాడు మాత్రమే, దేవుని దగ్గర మంచి సాక్ష్యము కావాలనుకున్నవాడు మాత్రమే ఇంకా చెవియొగ్గి విని నేర్చుకుని మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. చూడండి, మీకు చెప్తాను. యోబు పత్రిక, మరి యోబు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం చదివిపెట్టండి. కాదు, ఏమైనా దయచేయుడని నీ ఆస్తిలో నుండి అడిగానా? నాకు ఉపదేశం చెయ్యండి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమును నేను తప్పిపోతునో. చూసారా ఎవరు? యోబు గురించి సాక్ష్యం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. మంచివాడు, నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, యోబు లాంటి వాడు యూదు దేశంలో ఎవరు లేరు. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. పరీక్షలో భాగంగా మొత్తం ఆస్తిని తీసాడు, ఆరోగ్యం తీసాడు, బిడ్డల్ని తీసాడు, భార్య వెళ్ళిపోయింది, అక్కడే మిగిలిపోయాడు, ఒంటరోడు అయిపోయాడు. ఇప్పుడు స్నేహితులు వచ్చారు. స్నేహితుల దగ్గర అంటున్నాడు, అరే నేను మీకు ఒకప్పుడు ఎంత సహాయం చేశాను రా, ఈ సమయంలో ఆదుకోండి అని ఏమన్నా అడిగానా? యోబు మైండ్ సెట్ ఎలాగుంది చూడు. నేను మీ దగ్గర నుంచి ఏమన్నా సహాయం కోరానా? మీ ఆస్తుల నుంచి ఏమన్నా భాగం కోరానా? నన్ను ఏమన్నా విడిపించమని కోరానా? విమోచించమని కోరానా? ఏమని అడిగానా? మరేం కావాలరా నీకు అని అంటే, మీరు నన్ను చూస్తున్నారు కదా, మీకు కనిపించినంతలో నేను ఏమన్నా తప్పులు చేశానేమో, నేను ఏమైనా అవిధేతలు చేశానేమో మీరు నాకు చెబితే నేను సరి చేసుకుంటాను. ఈ మాట నువ్వు అంతా క్షేమంగా ఉన్న రోజున చెప్పావంటే వెరీ గుడ్ అండి. దెబ్బ పడి నాకు చెప్పావనంటే సంవాట్ గుడ్ అండి. అప్పటికే చెప్పలేకపోతే ఇక నేను కాపాడలేమండి. అర్థమైందా? అన్నీ బాగున్నాయి, ఇంటి నిండా సమృద్ధి ఉంది, ఆర్థికంగా సమృద్ధి ఉంది, కుటుంబంలో సంతోషం ఉంది. ఇలాంటప్పుడు కూడా దేవుని వాక్యాన్ని పట్టుకుని ఇంకా ఏమైనా దేవుడు నాకు చెప్తాడా, ఇంకా ఏమైనా సరి చేసుకోమని చెప్తాడా, ఇంకా ఏమైనా బోధిస్తాడా? మంచివాడి ప్రయత్నం అలా ఉంటుంది. బోధ వినేటప్పుడు ఏమండి నన్ను ఏదో అనేస్తున్నారని కాకుండా ఇది దేవుడు నాకు చెప్తున్నాడని వీడెవడు మంచివాడు. యోబు ఇక్కడ ఏమడిగాడు? అయ్యా మీ ఆస్తిలో నుంచి నాకేమొద్దు, మీ ఇంట్లో నుంచి నాకేమొద్దు, మీ ద్వారా నాకు ఎటువంటి సహాయం వద్దు, నా వ్యక్తిత్వంలో ఎటువంటి లోపమైనా ఉందేమో మీరు నాకు చెప్పండి, నేను వింటాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అది మీకు వినటానికి ఇష్టంగా ఉందా? ఇష్టంగానే ఉంది. ఎవరికన్నా కష్టంగా ఉందా? ఎప్పుడు చూడు ఇది కాదు అది కాదు అంటాడేంటి, అది తప్పు అంటాడేంటి, మీకు ఇట్లా అనిపిస్తుందా? కానీ ఏమనలేకపోతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. ఎందుకు హల్లెలూయా చెప్తున్నావు? నీకు అనిపిస్తుంది ఏమన్నా? ఎప్పుడు చూడిట్టా కట్టకంటాడనంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఇదే, నీ జీవించాల్సిన విధానం తెలుసుకోవాల్సింది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మంచి వ్యక్తి ఏం చేస్తారంటే తప్పుని ఎప్పటికప్పుడు ఎలా సరి చేసుకుందాం, ఇది తప్పు అయితే ఎలా బయటపడదాం, అవిధేయత ఎలా బయటపడదాం, ఇది పాపం అయితే ఎలా బయటపడదాం, మంచుడు అదే చేస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడు చెప్పనా? చేశాను ఏంటి ఇప్పుడు అన్నాను, వాళ్ళు బాధపడుతున్నారా, పాండే ఏంటంటా దెయ్యం మాటలు ఇలా మనం మార్చలేం.
నీవు తప్పు చేసావు, నువ్వు చేసిన తప్పు మిగతా వారికి బాధగా ఉంది, నీ ప్రవర్తన మిగతా వారికి ఇబ్బందిగా ఉంది, నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ హావభావాలు ఇతర వాళ్ళకి బాధ కలిగిస్తున్నాయి, కుటుంబీకులకు బాధ కలిగిస్తున్నాయి, నువ్వు మార్చుకుంటే బాగుంటుందని చెప్పినా ఏంటంట, నేను ఇంతే, తిన్నగా వెళ్తావు. నేను ఇంతే అన్నప్పుడు ఎందుకు ఈ ప్రయాసం? ఇంకా కొందరు ఇట్లాగా మాట్లాడతారండి, నేను ఇంతే. కొందరు ఏకంగా స్టాటస్లు పెడతారు, ఎవడి కోసం ఎవడో మారాల్సిన అవసరం లేదు. మారొద్దండి, నీ గురువు గారిని అమ్ముడిచ్చు. ఆడేమన్నా మారాడా? ఆడు పరలోకంలో ప్రభు సన్నిధిలోనే ఉన్నాడు. ఆడేమన్నా మారాడా? ఎవడి కోసం ఇక్కడ మారక్కర్లేదు, ఎవడికి మాట వినక్కర్లేదు. ఎవడి మాట వినమని చెప్పట్లేదు, దేవుడి మాట వినండి. ఆడెవడో గాలోడి మాట ఎందుకు నీకు? ఎవడి మాట వినాలి? దేవుని మాట వినో. ఎవడి కోసం నేను మార్చుకోకలేదు, ఎవడి కోసం మార్చుకోవద్దు, దేవుడు చెబితే మార్చుకోవాలి కదా. మరి అదే స్తోత్రం చెప్పు. దేవుడిని ఎలా జీవించమని చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఒక యవనస్తుని చూపిస్తాను. మత్తయి సువార్త 19:16 ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగి. ఎప్పుడన్నా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను నేను భక్తి చేస్తాను కదా, నువ్వు నాతో మాట్లాడట్లేదు, నాకు జవాబు ఇవ్వట్లేదు, నాకు ఒక దర్శనం కూడా ఇవ్వట్లేదు, నేను ఇంకేమన్నా చేస్తే మాట్లాడతావా అని ఎప్పుడన్నా అడిగావా? నేను ఎక్కడన్నా తప్పిపోతున్నానా అని అడిగావా? నేను ఏదైనా నిన్ను బాధపడుతున్నానని అడిగావా? కొందరు మేము ఆ మెట్లో ఉన్నామన్నారు, కొందరు అట్ట చేయాలా అన్నట్టు చూస్తున్నారు. ఏంటి మరి? కొందరు మేము ఆ మెట్లో ఉన్నామండి అంటున్నారు, వెరీ గుడ్. కొందరు అట్ట చేయాలా, అట్టపాతం చేస్తారా? అట్టగే చేస్తారు ఆత్మీయులు. స్తోత్రం చెప్పు. వాడు ఒక యవ్వనస్తుడే ప్రభు దగ్గరకు వచ్చాడు, నిత్యజీవం ఉంది కదయ్యా, ఆ నిత్యజీవం కోసం నేను ఏం చేయాలో చెప్పు, ఏ మంచి కార్యాలు చేయాలో చెప్పు అన్నాడు. వేసే ఆజ్ఞలన్నీ చెప్పాడు ఆడికి. నువ్వు దేవుని వాక్యపు ఆజ్ఞలన్నీ మంచియే, అయ్యే మంచి పనులు, అయ్యే మంచి కార్యాలు, కొత్త ఉండవు మంచి పనులు అంటే. దేవుని ఆజ్ఞలేవో అవే మంచి. ఏసైతే ఇప్పుడు మంచి కార్యాలు అంటే ఏసై ఏం సమాధానం చెప్పాడు? దొంగతనం చేయొద్దు నాన్న, అబద్ధం ఆడొద్దు, తల్లిదండ్రులు సన్మానించు, అమ్మా నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు. ఏ మంచి పనులు అంటే కొత్త ఏం లేవు. ఏంటమ్మా 2 గంటలు అటు ఇట్లు కూతున్నారు పద్దాక? ఏమండి, కొత్తగా మంచి ఏం లేవు, ఉన్నాయే చెప్పాడు ఆయన, ఉన్నాయే చెప్పాడు. ఆడ ఎన్ని అంటున్నాడు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు. అంత గొప్పోడండి, అసలు చిన్నప్పటి నుంచే భక్తి చేస్తున్నారంట. ఇవన్నీ బాల్యం నుంచి చేస్తున్నా. ఇదిగో ఈ బిడ్డల బాల్యం నుంచి మంచి పనులు ఇప్పుడే నేర్చుకోవాలి. వాళ్ళు ఏమండి లేత మొక్కగా ఉన్నప్పుడే నేర్చుకోవాలి, బాల్యంలో నేర్చుకోవాలి, ఎదగాలి. వాడు బాల్యంలో నేర్పించాడు నేర్చుకుంటారు, లేకపోతే నేర్చుకుంటారు. వాడు ఏసీ అవన్నీ చెప్పినాక అన్నాడు, అవన్నీ చేస్తున్నాను, ఇంకా ఏమన్నా కొదువు ఉందా? రాత్రి రుచుకుని నీతిమంతులు అనుకుంటున్నావు, కానీ మంచితనం ఏంటనంటే, అయ్యా ఇంకా ఏమన్నా కొదువు ఉందేమో, నీ సేవకుల నోటి ద్వారా నువ్వు నాతో మాట్లాడి నన్ను ఇంకనూ మంచి వ్యక్తిగా నువ్వు మార్చు, నన్ను ఇంకనూ మంచివాడిగా నువ్వు మార్చు. ఎందుకంటే యుగ సమాప్తిలో జరగబోయేది ఏంటంటే ఆయన సెపరేషన్ చేస్తాడంట. ఏం చేస్తాడండి? సెపరేషన్లో ఏం జరిగిద్ది? మత్తయి సువార్త 13:47 నుంచి అది ముగిచ్చేసుకుందాం చూడండి. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తమందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. చూడండి, మంచి వాటిని గంపల్లో చేర్చుతారంట, చెడ్డ వాటిని పాడేస్తారంట. మంచి వాటిని, మీకు తెలుసా చేపల్లో చాలా రకాలు ఉంటాయి, అందులో తినలేని చేపలు ఉంటాయి, తినకూడని చేపలు ఉంటాయి తెలుసా? రాక్షస చేపలు, దెయ్యం చేపలు, ఏమండి, క్యాట్ ఫిష్లు, ఇంకా
ఇంక సముద్రంలో కొన్ని ఉంటాయి అన్నమాట, జెల్లీ ఫిష్లు, స్టార్ ఫిష్లు, చాలా రకాలే ఉంటాయి. అవన్నీ తింటా పనికిరావు, పనికొస్తాయా? అలాగే పరలోక రాజ్యానికి అందరూ పనికిరావు. అది తిన్నప్పుడు దాని గుణం మన బాడీకి సెట్ అవ్వాలి, అది తిన్నప్పుడు అది మనకు అరుగుదల అవ్వాలి, మనకు ఏదన్నా పోషకంగా మిగలాలి. అది బాడీకి సరిపడింది, బాడీకి పడింది మనం ఎందుకు తింటామండి? కరోనా వచ్చినప్పుడు చర్చి ముందు చిన్న బోధ ఉంటుంది, సైడ్ కాలువ, దానికి అడ్డీలు వేసి పడి చేపలు పట్టేసాం. అదే పని రోజు చేపలు పట్టుకుంటే తింటాం, చేపలు పట్టుకుంటే తింటాం. కరోనాలో ఇంక పనే ఉంది. ఆ చేపలు పట్టినప్పుడు నాకు తెలిసింది, కొన్ని చేపలు విసిరి ఒడ్డు మీద పడేస్తున్నారు. ఏంటంటే అది దెయ్యం చేప, అందులో బీట్ ఉండదండి, అసలు మాంసం ఉండదు, పైన చర్మమే అంతా కూడా. రాత్రిపూట ఓ కేకలేస్తాయి నెలలోంచి, అవి పనికిరావంట తినడానికి. అలాగే మనం అందరం ఈ లోకం అనే సముద్రంలో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాంలే, కానీ ఒక రోజున ప్రభు వచ్చినప్పుడు వలేస్తాడు. వలలో నుంచి అంట మంచి వాటిని గంపలోకి, చెడ్డ వాటిని అగ్నిలోనే పంపిస్తాడు. మంచి వాటినేమో గంపలోకి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వేం చేయాలంటే, నేను ఇంకేమైనా మంచి కార్యాల్లో కొదువుగా ఉన్నానా అని నీ క్రియలని ఎప్పటికప్పుడు ప్రార్థన యందు వాక్యం ముందు సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. నా ఇంటి వారి దగ్గర ఏమండి రివ్యూస్ తీసుకోండి. ఈ రాత్రి రివ్యూ తీసుకోండి. భార్యాభర్త ఒంటరి కూర్చోండి, భర్తను అడుగు, నేను నీకేమన్నా గాయపరుస్తున్నానా, నేను ఏమన్నా మార్చుకోవాల్సి ఉందా అడుగు. ఇప్పుడు అడిగారా మీ ఆయన అలాగా? మీ భార్యలు ఎప్పుడైనా అడిగారా అట్లాగా? ఇన్నాళ్ళు నాతో కాపురం చేస్తున్నావు, నేను ఏమన్నా ఇబ్బంది పెడుతున్నానా, నేను నీకు దుఃఖం కలిగిస్తున్నానా, నేను ఏదన్నా మార్చుకుంటే మన కుటుంబానికి బాగుంటుందా అడిగారు ఎప్పుడన్నా? అడిగిందా? ఇంకా లేదు. ఎవరు వెళ్ళిపోతున్నాయి అట్లాగా. భార్య ఏమైనా అనుకోలేదు, భార్య భరించాల్సింది. ఆ భర్త ఏమైనా భర్త భరించాల్సింది అయిపోయిందా? కాదండి. మీరు ఎప్పుడన్నా గేమ్ ఆడుకునేటప్పుడు గేమ్లో గెలవడానికి మధ్యలో స్ట్రాటజిక్ టైం అవుట్ అని ఇస్తారు, మధ్యలో ఒక బ్రేక్ ఇస్తారు. ఆ బ్రేక్లో కోచ్ ఏం చేస్తాడంటే వాళ్ళని పిలిచి సన్నాహం చెప్తాడు, ఇదిగో ఇలా జరుగుతుంది, ఆ ప్లేయర్ అక్కడ, ఈ ప్లేయర్ ఎక్కడ అని చెప్పి మార్పులు చేస్తారు. దానికి ఒక బ్రేక్ అవసరం అనమాట. అలాగే భార్యాభర్తలు రాత్రి పడుకునే ముందో, వారానికి ఒకసారో బయటికి వెళ్ళో, ప్రశాంతం కూర్చునో, ఏంటి నా విషయంలో ఏమన్నా మార్చుకోవాలా రివ్యూ తీసుకో, లేకపోతే భార్య ఏమన్నా మార్చుకోవాలా, నేను ఒక విషయం చెప్పాలమ్మా, నీకు మాట్లాడు. బిడ్డలకి ఏమన్నా చెప్పాలా, వాళ్ళకి రివ్యూ ఇవ్వండి. గద్దించులు కేకలో గొప్పలో కాదు, వాళ్ళకి ఒక రివ్యూ ఇవ్వండి. నీ ప్రవర్తన ఇలాగుంది, నీ తీరు ఇలాగుంది, ఈ మధ్యలో ప్రవర్తిస్తున్నావు, రివ్యూ. మంచోడైతే వింటాడు, అవునా వింటాడు. నువ్వు చెప్పే విధానం బట్టి చాలా ఉంటుంది తెలుసా. నేను చెప్పమన్నాను కదా అని పిలిచి సైతానా కూర్చా దో మాట్లాడాలి, ఇట్లా అవదు. అమ్మా భార్యని ఏమని పిలుస్తారు? ఇలా పిలుతారా? పల్లెటూరులోనే నయం అమ్మా, మరీ దారుణం. ఇప్పుడు సిటీలో మొగుడిని పేరు పెట్టి పిలిచేస్తున్నారు. సాక్ష్యం చెప్పండి అని అంటే పేరు పెట్టి చెప్తున్నారు. ఎవడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఆయన్ని ఏమని పిలవాలి? సమాజ మందిరంలో మైకు పట్టుకుని నిలబడి పేరు పెట్టి చెప్తున్నారు మొగుడి పేరు. అన్నాలమ్మా, నేను ఎక్కడా చూడలే వింటోరాలు. భర్త పేరు నోటి అమ్మడు వస్తాకే భయపడిపోయేవాళ్ళు ఒకప్పుడు. ఏమండి, మా దేవుడు, మా ఇంటి ఆయన, పెద్ద పేరు, మంచి పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు. ఏం మాయ రోగాల్లో మొగుడిని పేరు పెట్టి చెప్పేస్తున్నారు. స్తోత్రం చెప్పు. ఏవండి అని పిలవచ్చుగా, ఏంటయ్యానన్న పిలవచ్చుగా, ఏంటి అమ్మానన్న పిలవచ్చుగా, లేవా? కూర్చోండి, మాట్లాడండి, మంచిగా పిలవండి, మంచిగా కూర్చోబెట్టి ఒక రివ్యూ తీసుకోండి. నేను నా కుటుంబ బాధ్యత విషయాలు ఎక్కడన్నా తప్పు చేస్తున్నానా, ఏదైనా లోడ్ జరుగుతుందా, ఒకసారి రివ్యూ తీసుకుని ముందుకెళ్తే బెటర్ కదా. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు చెకప్ చేపిస్తున్నారు? 6 నెలలకు ఒకసారి షుగర్ ఉన్నోళ్ళు, కనీసం సంవత్సరానికి ఒకసారి, కనీసం 40 years దాటిన తర్వాత కూడా డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉందో బాడీలో. మరి నీ వ్యక్తిత్వాన్ని చెక్ చేయొద్దు, నీ ప్రవర్తన చెక్ చేయొద్దు, దేవుని దగ్గర రివ్యూ తీసుకోవద్దు, కుటుంబంలో రివ్యూ తీసుకోవద్దు. హల్లెలూయా. నేను మీ దగ్గర రివ్యూ తీసుకుంటాను.
అమ్మా సంఘం గురించి రివ్యూ తీసుకుంటాను. ప్రిపేర్ అయి ఉండండి. ఏమి ఎత్తానో తెలియదు, మీరు పేరేమో రాయక్కర్లా, మీ పేరు కానీ అడిగినట్టుగా ఆన్సర్లు రాసేవాళ్ళు. హల్లెలూయా. రివ్యూ కావాలి కదా, స్తోత్రం చెప్పండి. వాడు వచ్చి ఇప్పుడు ఏమన్నాడు, అన్నీ చేస్తున్నా చిన్నప్పటి నుంచి, ఇంకా ఏమన్నా తక్కువ అవుతుందా? నీ భర్తకి ఏమన్నా నీ దగ్గర నుంచి ఇంకేమన్నా తక్కువ అవుతుందా? నీ భార్యకి నీ దగ్గర నుంచే ఇంకేమన్నా ప్రేమ తక్కువ అవుతుందా? ఆదరణ తక్కువ అవుతుందా? పనుల్లో సపోర్ట్ తక్కువ అవుతుందా? ప్రేమ మాటలు తక్కువ అవుతుందా? ఏదో ఉంటుంది కదా. ఇంటి దగ్గర సాక్ష్యం కోల్పోతే ఏం ఉపయోగం అండి? సాక్ష్యం తెచ్చుకోండి. నీ భర్త చెప్పాలి, ఇలాంటి భార్య దొరకటం నా అదృష్టం. నీ భార్య చెప్పాలి, ఇలాంటి భర్త దొరకటం అదృష్టం. నీ అత్తమామ చెప్పాలి, ఇలాంటి కోడలు దొరకడం మాకు, ఇలాంటి అల్లుడు దొరకడం మాకు అదృష్టం. ఆమేన్. ఇలాంటి బిడ్డలను దేవుడు నాకు కడుపునివ్వడం నాకు అదృష్టం చెప్పగలగాలి. అలా చెప్పాలంటే ప్రతి వ్యక్తి ఎప్పటికప్పుడు తమ లోపములను సరిచేసుకునే వారిగా ప్రయత్నము చేయాలి. హామోరు షెకెం ఇద్దరు వచ్చి మా వలన తప్పు జరిగింది, ఇప్పటికైనా తప్పును సరి చేసుకుంటాం, మీ కూతురు మాకు ఇచ్చి పెళ్లి చేయి ప్రయత్నం చేశారు. వీళ్ళు తప్పు చేశారులేండి, వీళ్ళు మంచిగా ప్రవర్తించారు. ఆ టైంలో వాళ్ళు ప్రయత్నం చేశారు. యోబు అడుగుతున్నాడు, నాకు ఏం మీరు ఇవ్వద్దు కానీ నాలో ఏమి లోపాలు ఉన్నాయో చెప్పండి, నేను సరి చేసుకుంటాను. ఇదే రివ్యూ కావాల్సింది. ఈ యవనోసు వచ్చి అంటున్నాడు, అన్నీ చేస్తున్నానయ్యా, ఏమన్నా తక్కువైతే పరలోకం పోయిద్దిగా, తక్కువ అని చెప్పంటే ఇప్పుడు దరిద్రం ఏంటి, అన్నీ చేసి ఇంకొక పని చేయలేకపోయాడు. ఇప్పుడు అక్కడి దాకా చూద్దాం, ఆడు చేసాడు పక్కన పెట్టు, కానీ అక్కడి దాకా వచ్చాడు. గివ్ మీ అనదర్ సజెషన్, ఇంకేమన్నానా ఇంకెలాగన్నానా అడిగాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ మధ్య ఆ కాలంలో ట్రూత్ ఆర్ డేర్ అంట ఒక గేమ్ వచ్చింది. ఇప్పుడు ఆడారా? ఆడలేదా? దీన్ని రివ్యూలకు ఉపయోగించుకుందామని చెప్పిన ఓ రోజు చర్చలో 2-3 కూర్చోబెట్టి గేమ్ ఆడిచ్చా. ఇప్పుడు అందులో అయినా లాక్ చేసినప్పుడు నిజాలు చెప్పాలిగా. ఆ బాటిల్ తిస్తే 2 సార్లు అడ్డే వచ్చిందిగా, 3ఓసారి మనకు వచ్చింది కదా. వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఎలాగుంది, సంఘం పట్ల ఎలాగుంది, విషయాలు ఎలాగుంది, ఊరినే సరదా కరోనా టైంలో చర్చకొచ్చి కూర్చున్నారు, గేమ్ ఆడదా సరదాగా అని చెప్పని బాటిల్ వేసి దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకున్నా. చెత్త కోసం కాదు, నీకు లవ్ ఉందా, నీకు అఫేర్ ఉందా, వాటి కోసం కాదు, తన హిమాలయ కోసం కాదు. నిజం చెప్పు, ఎవరితో ఎప్పుడన్నా బయటికి వెళ్ళావా, తిరిగావా, తిన్నావా? ఎందుకు ఆ సోది మనకి, దరిద్రం మనకెందుకు? సంఘం గురించిన కొన్ని విషయాలు రివ్యూ తీసుకున్నాను. ఇప్పుడు నేను మిగతా గేమ్లు ఏం ఆడించలే కానీ ప్రిపేర్గా ఉండండి, పేపర్ ఇస్తా. అప్పుడు అందులో ఏం రాయాలి? అన్ని నిజాలే రాయాలి. చూడండి, దేవుడు నాకు నేర్పించిన ఆత్మీయత, నేను ఎప్పటికప్పుడు కూడా ఎక్కడన్నా జారిపోతున్నానా, ఇంకే ఏదైనా చేయాల్సి ఉందా, దేవుని దగ్గర అడుగుతానే ఉంటా. హల్లెలూయా. అందుకే అంటాడు, నేను ఇదివరకే మాట అంటాడు, నేను ఇదివరకే పరిపూర్ణ అయ్యానని తలుచుకొని. ఆ మాట చెప్తాడు చూడండి ఒకసారి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒకసారి ఆ మాట చదివితే నాకు అర్థమైంది. ఏ సేవకుడు కూడా ఎప్పటికీ కూడా ఈ వాక్యాన్ని వెంబడించాల్సిన వాళ్ళే, ఎవరైనా ఎలాంటి వాడైనా. చూడండి, నేను ఇదివరకే గెలిచేది 3వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితినని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకోవట్లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితును దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడుచు. నేను ఇప్పటికే పునరుద్ధానంలో స్థానం సంపాదించేసుకున్నాను, ఇప్పటికే సాధించేసుకున్నాను అనుకోనిలే కానీ వెనకున్నే మరిచి ఇంకా పరిగెడుతున్నాను అంటున్నాడు. నువ్వు ఎంత భక్తి చేసావో పక్కన పెట్టి నువ్వు ఇంకా పరిగెట్టే ప్రయత్నమే చేయాలి. హల్లెలూయా. నీలో మంచిగా ఉన్న వాటిని పక్కన పెట్టి ఇంకా నేర్చుకోవాల్సిన వాటి కోసమే పరుగులెత్తాలి. మంచివాడు ఎప్పుడు తన తప్పిదములు తెలుసుకోవడానికి, మార్చుకోవడానికి, సరి చేసుకుంటానికి, మాదిరి ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాడు. ఈ రోజున మనం కేవలము మన ఇంటి వారి దగ్గరే కాదు, మన ఇంటి దగ్గర సాక్ష్యం మంచిగా పొందుకోవాలి, సంఘంలో సాక్ష్యం మంచిగా పొందుకోవాలి, సమాజంలో సాక్ష్యం మంచిగా పొందుకోవాలి. మనం కొత్త నిబంధన భక్తులం కదా, దేవుని దగ్గర సాక్ష్యం పొందుకోవాలి. వాళ్ళిద్దరి దగ్గర సరిపోయింది, ఇంటి దగ్గర, దేవుని దగ్గర. మనం ఇంట్లో పొందుకోవాలి, సంఘంలో పొందుకోవాలి, సమాజంలోనూ పొందుకోవాలి, దేవుని దగ్గర పొందుకోవాలి. అప్పుడు నువ్వు మంచివాడు అవుతావు. ఆ మంచి వ్యక్తిగా మార్చడానికి క్రీస్తు రక్తంలో కడిగి ఈ బోధ చేత నిన్ను ఎప్పటికప్పుడు తయారు చేసే ప్రయత్నం, మార్చే ప్రయత్నం
చేస్తున్నాడు కాబట్టి గొప్ప భాగ్యమును దుర్వినియోగపరుచుకోక సద్వినియోగపరుచుకొని దేవుని చేత మంచివాడు అనిపించుకో, దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకో. అట్టి కృప అట్టి భాగ్యం ఈ రాత్రి మన అందరికీ కలగజేయును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.